ఈ ప్రపంచంలో మనకి దేశం కాలం ఈ రెండు కూడా చాలా ప్రధానమైనటువంటివి. ప్రతినిత్యం మనం సంకల్పం చేసేటప్పుడు దేశకాల సంకీర్తనం అని చేస్తాం. అంటే ఏ దేశంలో ఉన్నాం, ఏ కాలంలో ఉన్నాం, ఈ దేశం ఎప్పుడు సృష్టించబడింది, ఈ కాలం యొక్క ఆది ఎప్పుడు, ఇప్పటి వరకు ఎంతకాలం గడిచింది, ఈ కాల స్వరూపం ఏమిటి, ఇదంతా చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మనం ఉన్న కాలాన్ని కలియుగం అంటున్నాం. ఈ కలియుగం అనేది చాలా గొప్పది అని, అంటే మనకి తెలుసు కలియుగం అనేది చెడు అని. ఎందుకంటే కలియుగంలో 75% అధర్మం, 25% మాత్రమే ధర్మం ఉంటుంది. ధర్మం ఎక్కడుందనేది వెతికితే తప్ప కనపడదు. 75%లో కలిసిపోయి ఉంటుంది. తిలతండులాగా, అంటే బియ్యము నువ్వులు కలిపేస్తే ఎలా ఉంటుంది అలా. అటువంటి కలి మంచిది అని శ్రీమద్ భాగవతం, విష్ణు పురాణం ఇలాంటి గ్రంథాలు చెప్తున్నాయి. చిట్ట చివర విష్ణు పురాణంలో వేదవ్యాసుల వారు కొన్ని తీర్పులు ఇచ్చారు, ఏవి మంచివి అని. కలిస్సాధు అన్నాడు ఆయన. కృతయుగం గొప్పదా, త్రేతాయుగం గొప్పదా, ద్వాపరయుగం గొప్పదా, కలియుగం గొప్పదా అంటే కలిస్సాధు. కలి మంచిది అని. కలి అంటే చెడు, మోసం అని అర్థం. అది మంచిది ఏమిటండి అంటే కృతత్రేత ద్వాపర యుగాల్లో పుణ్యం చేస్తాను అనుకుంటే పుణ్యం రాదు, పాపం చేస్తా అనుకుంటే పాపం వచ్చేస్తుంది. పాపం చేయనక్కర్లేదు, అక్కడ పుణ్యం చేస్తేనే పుణ్యం వస్తుంది. పాపం చేస్తా అనుకుంటే పాపం, పుణ్యం చేస్తేనే పుణ్యం. ఈ కలియుగంలో పుణ్యం చేస్తా అనుకుంటే పుణ్యం, పాపం చేస్తేనే పాపం వస్తుంది. రోజు నేను పాపం చేస్తా, ఏదో పాపపు ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, వాటి వల్ల పాపం రాదు. అంతేకాకుండా ఈ కలిలో మహాత్ములంతా కలిలో పుట్టాలనుకుంటారట. ఎందుకంటే కలిలో సులభంగా తరించవచ్చు. మన అదృష్టం, ఆదిశంకర భగవత్పాదుల వారు ఈ కలియుగంలో పుట్టారు. వారు కృతయుగంలో పుట్టలేదు, త్రేతాయుగంలో పుట్టలేదు, ద్వాపరయుగంలో పుట్టలేదు. ఆయన ఒక మాట ఏం చెప్పారంటే, నేను స్థాపించినటువంటి ఈ శాంకర పీఠాల్లో ఎవరైతే నా స్థానంలో వస్తారో, శంకరాచార్యులుగా చెప్తారో, వారు నా అభేద స్వరూపులు అన్నారు. తదభేద స్వరూపులు అంటాం మనం. అంటే శంకరాచార్యులే వారు, మరొక భావన చేయడానికే వీల్లేదు. చేశామంటే మనం వచ్చిన అవకాశాన్ని, అంటే మనకి లభించిన శంకరుణ్ణి గుర్తించలేని దౌర్భాగ్య స్థితి అన్నమాట. శంకరుడు మనకు లభించారు. కలియుగంలో పుట్టి మనకి సాక్షాత్ శంకరుడు మనకి యతి రూపంలో ఆ విధంగా నడయాడుతూ ఉన్నారు. అటువంటి మహాత్ముల్లో ఇవాళ మనకి భారత భూమిలో శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు దక్షిణాంనాయ అనంతశ్రీ విభూషితులు, దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు భారతీతీర్థస్వామి వారి యొక్క విశిష్టత ఏమిటంటే, ఇవాళ భూమండలంలో మన భారతీయమైనటువంటి శాస్త్రాల్లో ఆయనంత పండితులు ఎవరూ లేరు. ఎవరిని ఆయనతో పోల్చడానికి వీల్లేదు. ఎంతమందో గొప్ప పండితులు ఉండొచ్చుగాక. అది ఏమిటో, ఆ స్వరూపం ఏమిటో. శారదా అమ్మవారు అక్కడ విగ్రహ రూపంలోనూ, సన్యాసి రూపంలోనూ ఉంది, యతీశ్వరుడు రూపంలోనూ. అంతేకాదు కేవలం విద్యావంతులే కాదు, అంత తపోనిధి, ఎంత తపస్సు, ఎంత మహానుభావులు. అటువంటి మహనీయులు అవతరించి 75 సంవత్సరాలు కాబోతున్న సందర్భంలో వారి వర్ధంతి కార్యక్రమానికి నాటికి 75 రోజులు దీక్షగా ఇక్కడ దివ్యమైనటువంటి చండీ హోమం, పారాయణ, అలాగే వివిధమైనటువంటి ఆర్షగ్రంథములు, ముఖ్యంగా పురాణములన్నింటి యొక్క ప్రవచనము, ఇవి ఏర్పాటు చేసినటువంటి స్థితి భారతదేశంలో ఇంకెక్కడైనా ఉందా? శృంగేరిలో పోనేమైనా జరుగుతోందా అని ఇప్పుడే నేను ధర్మాధికారి గారిని సవినయంగా అడిగాను. విజయవాడలో తప్ప ఎక్కడా 75 రోజుల కార్యక్రమం లేదన్నారు. అంటే భారతీ తీర్థస్వామి వారికి విజయవాడ అంటే చాలా ఇష్టం. అందువల్ల ఈ విజయవాడలో జరుగుతోందేమో. ఎందుకు ఇష్టం అనేది సరే, అదంతా చాలా పెద్దవాళ్ళని చాలామంది చెప్పి ఉంటారు మీకు. వారు మొట్టమొదటి వారి గురువుగారిని ఇక్కడ కలవడం, ఇక్కడ చూడండి తొలిచూపు వారి మీద మొట్టమొదటిసారిగా వారి గురువుల యొక్క అనుగ్రహాన్ని, వారు ఆ అనుగ్రహ దృష్టిని పొందిన స్థలం ఈ విజయవాడ. వారికి విజయం సిద్ధించింది. వారి సమకాలంలో ఉండి వారిని సేవించే భాగ్యం వల్ల మనం కూడా విజేతలమే, మనం పరాజితులం కానే కాం. అందువల్ల విజయవాడలో జరుగుతోందేమో. అందున ఈ శివరామకృష్ణ క్షేత్రం అంటే వారికి చాలా ప్రీతి. ఇక్కడ వారు స్వయంగా వారి గురువులతో కలిసి వచ్చి ఇక్కడ
ఈ ఎదురుగా ఉన్న కళ్యాణ మండపంలో శాస్త్రసభ చేశారు. మొట్టమొదటి వారు పీఠాధిపతి అయిన తర్వాత, సన్యాసం పుచ్చుకున్న తర్వాత మొట్టమొదటి వచ్చినప్పుడు ఈ విజయవాడలో పెద్ద శాస్త్రసభ జరిగింది. అప్పుడు ఇప్పుడున్న పండితులు, తల కొమ్ములు తిరిగిన పండితులందరికీ గురువులు, వాళ్ళు పైగా చాలామంది ఉండేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు చాలా కొద్దిమందే ఉన్నారు. వాళ్ళు శాస్త్రార్థం చేసిన వారికి చదువు చెప్పినటువంటి గొల్లపూడి గోపాలకృష్ణమూర్తి శాస్త్రి గారు కూడా ఉన్నారు అప్పుడు. వారు ఒక బిరుదు పెట్టుకునేవారు, కాశ్యాంకృత భూరి పరిశ్రమ అని. కాశీలో గొప్ప పరిశ్రమ చేసిన వాడిని, అదొక టైటిల్, అదొక బిరుదు ఆయనకి. వారు అంటే వారి గొప్పతనం ఏమిటో తెలుసా? ఎంత గొప్ప పండితుడైనా సరే, ఆయన విషయాన్ని ఎంత బాగా చెప్పగలిగినా సరే ముందుకు వెళ్ళలేరంతే. ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకపోతే ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. అలా ముందుకు వెళ్ళనీయకుండా నిగ్రహస్థానా పన్నుల్ని చేయటం అంటాం శాస్త్రంలో. ఆ నిగ్రహస్థానా పన్నుల్ని చేస్తూ ఉండేవారు. అది తట్టుకుని వెళ్ళేవాళ్ళు. వెళ్తూ ఆ పండితులందరూ చాలా గొప్పగా చేస్తూ ఉండేవారు. మామూలు వాళ్ళు దూరంగా కూర్చోవలసిన దగ్గరికి వెళ్తే ప్రతి పెద్ద పెద్ద పండితుడు కూడా ఏదో ఒక స్ఖాళిత్యం, అంటే ఆయన శారదా స్వరూపం, ఆయన దగ్గర నేను పండితుడిని అనుకోవడానికి ఎవరికి సాహసం లేదు. ఏదో ఒక తప్పు వచ్చేసేది. తప్పు దొరకడం అంటే తప్పు కాదు, ఏదో అలా ఎలా చెప్పాలో అలా చెప్పలేని స్థితి ఎక్కడో ఒక. ఎందుకంటే నేను ఆ తల్లి దగ్గర ఉన్నాను అనే భావంతో ఉండాలి తప్ప, నేను పండితుడిని, నా వైదుష్యాన్ని నేను చూపగలను అనే భావం కించిత్తు కూడా వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితి లేకుండా అంత ఇదిగా జరిగింది. అటువంటి గొప్ప విషయం ఈ విజయవాడకి ఉండడం మనమంతా మన భాగ్యం ఇది. అయితే ఇప్పుడు మనకి పురాణ ప్రవచనం దేనికి? ఏవేవో చెప్పుకోవచ్చు కదండి, చాలా విషయాలను హరికథలు పెట్టుకోవచ్చు కదా, బుర్రకథలు పెట్టుకోవచ్చు కదా, సంగీత కచేరీలు పెట్టుకోవచ్చు కదా. పురాణ ప్రవచనం ఏమిటండి? పురాణ ప్రవచనం ఎందుకు అంటే మనకి 2 మాటలు ఉన్నాయి, బహుశ్రుత అల్పశ్రుత అని. బహుశ్రుత అంటే రామచంద్రమూర్తిని ఇంకా పెద్ద పెద్ద వాళ్ళని, మహానుభావులు వాల్మీకి మొదలైన వాళ్ళంతా బహుశ్రుత అనేవాళ్ళు. బహుశ్రుత అంటే శృతి అంటే ఆ రోజుల్లో వినడం కదా, గురుముఖీ విద్య, గురువు గారు చెబితే విని నేర్చుకోవడం. కాబట్టి అంతా శృతే. అందులో బహుశ్రుతుడు ఎవరు అంటే వేదాలు చదువుకున్నవాడా, వేదాధ్యాపనం చేస్తే గురువుగారి దగ్గర నియమపూర్వకంగా వేదాధ్యయనం చేసినవాడా బహుశ్రుతుడు అంటే? కాదుట. బిభేతి అల్పశ్రుతాద్వేదో మామయం ప్రహరిష్యతి. అల్పశ్రుతుడిని చూసి వేదం కూడా భయపడుతుందిట. అంటే కొద్దిగా చదువుకున్నవాడిని చూసి వేదం భయపడుతుందిట. మరైతే బహుశ్రుతుడు ఎవడు, అన్నీ చదువుకున్నవాడెవడు అంటే ఇతిహాస పురాణాభ్యాం వేదార్థముపబృంహయేత్. బిభేతి అల్పశ్రుతాద్వేదో మామయం ప్రహరిష్యతి. ఎవడైతే ఇతిహాసం, పురాణములు ఇవి అన్నీ కూడా సాకల్యంగా సమగ్రంగా తెలిసి వేదం యొక్క ఆశయాన్ని స్పష్టంగా ప్రతిపాదించి ఎవ్వరికీ సందేహం లేని విధంగా అందరికీ అందజేస్తాడో పురాణముల సహాయంతో, వాడు అంటే వేదార్థవేత్త ఎవడు? పురాణములు తెలిసినవాడు మాత్రమే వేదార్థవేత్త. మిగతా వాళ్ళందరూ ఎవరు? అల్పశ్రుతులు. ఇతిహాస పురాణములు తెలిసి వేదం యొక్క ఆశయాన్ని, శృతిమాత యొక్క ఆశయాన్ని విస్తరింపజేసేవాడు. ఉపబృంహణం అంటే విస్తారం చేసేవాడు, వాడు బహుశ్రుతుడు. అందువల్ల పురాణములు చాలా ముఖ్యమైనవి ఇతర గ్రంథముల కన్నా కూడా. అంతేకాకుండా ఈ పురాణములు ఎందుకు వచ్చినాయి? నియమపూర్వకంగా అధ్యయనం చేయాలి. అధ్యయనం అంటే వేదాధ్యయనం చేసే వాళ్ళకి నియమం చాలా ఉంది. ఉపనయనం చేసుకోవాలి, 3 వేళలా మరి గురూపసదనం చెయ్యాలి, గురువుగారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండాలి, ఆ గురువుగారి దగ్గర ఉండి 3 వేళలా సంధ్యావందనం చేయాలి, బ్రహ్మచారి నియమాలన్నీ పాటించాలి, 2 వేళలా అగ్నికార్యం చేయాలి, మధ్యాహ్నం బ్రహ్మయజ్ఞం చేయాలి, తండ్రి లేనివాడు అనుకోండి వాడు తర్పణం చేయాలి, మరిగా క్షార లవణవర్జం భుంజీత, ఇది తినకూడదు, ఇది తినచ్చు, కింద పడుకోవాలి, జుట్టు కత్తిరించుకోకూడదు, అద్దం చూడకూడదు, కౌపీనం గోచి పెట్టుకోవాలి, పైన ఏదో చిన్నగొడ్డ కట్టుకోవాలి. ఇట్లాంటివన్నీ చాలా చాలా నియమాలు ఉన్నాయి. త్రిశ్రవణ స్నానం 3 వేళ తలస్నానమే చేయాలి ఉపనీతుడు, అంతే తప్ప ఏదో కంఠస్నానం చేయకూడదు. ఇవన్నీ చేస్తూ జాగ్రత్తగా ఈ శీతోష్ణాలని సహిస్తూ, ఆకలి దప్పికలను సహిస్తూ నియమంగా వేదాధ్యయనం చేయాలి. ఇదంతా చేయటం సాధ్యమా? ఏదో చేశారు, నియమంగా చేసిన మహానుభావులు చేశారు. మరి ఈ వేదం వాడొక్కడికే దక్కితే ఈ జనమందరికీ ఏమిటి గతి? ఈ శాస్త్రాలు, వేదాలు అందరినీ ఉద్ధరించడానికి బయలుదేరినాయా? కొంతమంది ఓ గుంపుని మాత్రమే ఉద్ధరించడానికి బయలుదేరినాయా అంటే అందరినీ ఉద్ధరించడానికి కదా. మానవ మాత్రుడైన ప్రతివాడు తరింపబడాలి.
మానవమాత్రుడైన ప్రతివాడు తరింపబడాలంటే అందరికీ వేదంలో చెప్పిన విషయం తెలియాలి కదా, చేరాలి కదా, చేరితేనే కదా. ఇప్పుడు మిగతా మతాల వాళ్ళు మేము అందరికీ ఇచ్చేసాం పుస్తకం, అందరం చదివేశాం అంటున్నారు. మరి మన మతంలో చేయలేదా ఆ పని? మన మతంలో ఏం చేశారంటే, మన మతంలో నాయనా నీకు ఏ నియమం నువ్వు పాటించలేకపోయినా, ఏ సంస్కారం ఉపనయనాది సంస్కారాలు లేకపోయినా నీకు మొత్తం వేదంలో ఉండేటువంటి సమస్తం నీ చేతిలో పోస్తాం అని వేదవ్యాసులు వారు ప్రతిజ్ఞ చేసి వారందరి కోసం సమగ్రమైనటువంటి వేదశాస్త్రాలన్నింటిలో ఉన్న సమస్త విషయాల్ని పురాణాల్లో పెట్టి అందరూ దీన్ని స్వీకరించండి అని పెట్టారు. ఇంత గొప్ప మానవతావాది వ్యాసుల వారంత మానవతావాది ప్రపంచంలో ఎవడు లేడు. ఆయన అనంతా వై వేదా, వేదాలు ఎన్ని వేదాలు ఉన్నాయి, ఎంత ఉంది వేదం యొక్క పరిమాణం ఎంత అంటే అనంతం, అంతం లేదు వేదానికి. ఏదో చెప్తున్నాం, ఋగ్వేదం ఇన్ని శాఖలు, యజుర్వేదం ఇన్ని శాఖలు, సామవేదం ఇన్ని శాఖలు, అథర్వణ వేదం ఇన్ని శాఖలు. ఏదో ఒక శాఖాధ్యయనం చేయాలంటే 8 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు మాకు అక్కడ యజుర్వేదం, ఇక్కడ వాళ్ళు ఏదో కొంతమంది ఎక్కువ మంది కృష్ణ యజుర్వేదం వాళ్ళు ఉన్నారు, తైత్తిరీయ శాఖ వాళ్ళు. ఆ వేదం అంతా చదవడానికి ఎంతకాలం పడుతుంది అంటే 8 ఏళ్ళు పడుతుంది. మరి అన్ని వేదాలు చదవడానికి ఎన్ని ఏళ్ళు పడుతుంది? ఈ అన్ని వేదాలు ఏమిటి? ఇంత వేదం చదవలేం కదా. అయితే ఏం చేశాడు ఆయన? భరద్వాజుడు అనే ఋషి, మీ అందరికీ తెలిసేమో ఈ కథలు, చాలామంది అందరూ కూడా అనేక విషయాలు తెలిసిన వారే పెద్దలే కూర్చున్నారు ఇక్కడ. నేనే ఇప్పుడు సంకోచంగా జాగ్రత్తగా ఉండి మాట్లాడాలని, పెద్ద వారంతా ఇక్కడ కూర్చున్నారు, నేను చాలా వినయంగా మాట్లాడవలసిన స్థితి. అయితే మరి భరద్వాజ మహర్షి అని ఆయన వేదాధ్యయనం చేయాలని కోరిక పుట్టింది. ఆయనకి వేదాధ్యయనం అంటే ఎట్లా? మొత్తం చదివేయాలని. చూడండి ఆయన కోరిక. సరే వేదాధ్యయనం చేసేసాడు. 100 సంవత్సరాల ఆయుర్దాయం మానవ మాత్రుడికి 100 సంవత్సరాలు వేదాధ్యయనం చేశాడు. సరే ఆయన మీద 100 సంవత్సరాలు అయిపోయింది, వెళ్ళిపోవాలి. అప్పుడు పాపం ఆయనకి ఇంద్రుడు స్వయంగా వచ్చాడు. వచ్చి పట్టుకెడదామంటే, సరే కొంచెం నాకు ఆయుర్దాయం పెంచు, పూర్తి చేసుకొచ్చేస్తాను, ఇంకా నాకు వేరే కోరికలు ఏం లేవు, మొత్తం వేదం చదువుకోవాలి అంతే. మంచి కోరికే కదా. ఇంకో 100 ఏళ్ళు ఇచ్చాడు. అలా మరి ఇంకో 100 ఏళ్ళు, 300 ఏళ్ళు అయిపోయింది. 300 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా కాస్త మిగిలింది, కొంచెం పూర్తి చేస్తా అన్నాడు. ఏమిటి మొహం, కాస్త మిగలటం ఏమిటయ్యా? 3 కొండలు చూపించి అందులో 3 గుప్పిళ్ళు పోసి నువ్వు చదివింది ఎంతే. ఆ రోజుల్లో త్రయీ అనేవాడు. అథర్వణ వేదం మిగతా వాటిల్లో కలిసిపోయి ఉండేది. ఎక్కడ ఇది? దివ్యం వర్ష సహస్రంకాల బృహస్పతిశ్చ వక్త ఇంద్రశ్చాధ్యేత దివ్యం వర్ష సహస్రంకాల నాంతం జగామ. పతంజలి మహర్షి అని ఆయన వ్యాకరణ శాస్త్రానికి మహాభాష్యం అని ఒకటి రాశాడు. అందులో ఆ వ్యాకరణం ఎంత ఉందయ్యా అన్నాడు. ఎవరు చెప్పారు? పాఠం చెప్పింది ఎవరు? బృహస్పతిశ్చ వక్త. సాక్షాత్ దేవగురు బృహస్పతే చెప్పేవాడు, చదువుకునేవాడెవడు? ఇంద్రశ్చాధ్యేత. ఇంద్రుడు అధ్యయనం చేసేవాడు ఇంద్రుట్ట. మరి కాలం ఎంతకాలం పట్టింది? దివ్యం వర్ష సహస్రంకాల. దేవమానంతో, ఇది మనవమానం, మనమానం 365 రోజులు, రాత్రింబౌళ్ళు 24 గంటలు, పగలు ప్రమాణం ఇంత, రాత్రి ప్రమాణం ఇంత, ఏవో లెక్కలు మనవి. ఈ మన లెక్కలు కాదు, దేవతామానంతో వాళ్ళ 1000 ఏళ్ళుట, అంతకాలం అయిందిట. ఎంత అయింది? ఒక్క గ్రామర్ చదివాడండి, గ్రామరు. ఆ గ్రామర్ చదివితే ఎంతకాలం పట్టింది? నా అంతంజగామా. 1000 ఏళ్ళు దేవమానంతో చదివితే అంతం కాలేదు. అలాంటిది ఈ వేదాలన్నీ పూర్తవ్వాలంటే ఎలా అవుతుంది? అందుకని వేదవ్యాసుల వారు ఏం చేశారు? ఈ కలియుగారంభంలో వేదాన్ని విభాగం చేసి, వేదంలో అన్ని వేదాలని శాఖలుగా విడగొట్టి, అయితే ఈ శాఖల్లో ఆయన ఎడిట్ చేయడం ఎలా చేశాడో తెలుసా? మొత్తం వేదంలో ఏ విషయాలు ఉంటాయో ఆ విషయాలన్నీ ప్రతి శాఖలో వచ్చేటట్టు పెట్టాడు. అంటే ఒక శాఖాధ్యయనం చేస్తే అన్ని వేదాల్లో ఉండే అన్ని విషయాలు అక్కడ వచ్చేస్తాయి. ఆ దయ చూడండి. నువ్వు కొంచెం చదువుకున్నా, ఎక్కువ చదువుకున్నటువంటి గొప్పతనం నీకు రావాలి. అలా చేసి ఏం చేశాడు? ఆ ఎగ్జిక్యూషన్, ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్క శాఖ నేర్పాడు. అక్కడితో ఆగల, ఒక్కొక్క ప్రదేశానికి పంపించాడు. పంపించి అక్కడ మొత్తం భూమండలం అంతా కూడా వ్యాస శిష్యులు ఆ వేదమంతా ప్రచారం చేశారు. అంటే తను వేదాన్ని చక్కగా ఎడిట్ చేయటం, చేసిన ప్రతి భాగంలోనూ మొత్తం వేదం అంతా ఉండేటట్టు చూడటం, అది ఒక శిష్యుడికి నేర్పడం, వాడు అక్కడ నేర్చుకుని అక్కడ కూర్చోకూడదు, వెళ్ళాలి. ఇక్కడికి తిత్తిరి అని ఆయన వచ్చాడు. తైత్తిరీయ శాఖ ఇక్కడ ఎక్కువగా ప్రచారంలో ఉంది. ఇతరమైన శాఖలు ఉన్నాయి, ఇటు మైగ్రేట్ అవుతూ ఉంటారు కాబట్టి వేరే శాఖలు కూడా వచ్చినాయి. ఇలాగా అంత దయామయుడు, అంటే అంత మానవతావాది అన్నమాట. ఇంత చేస్తే
ఇదంతా నియమపూర్వకంగా అధ్యయనం చేయాలి. నియమపూర్వకంగా అధ్యయనం అందరూ చేయగలరా? మన వల్ల అవుతుందండి నియమపూర్వకంగా ఉండాలంటే? అంటే నియమంతో ఉండాలి, ఇలా చేయాలి అలా చేయాలంటే చేయగలమా? చెయ్యలేము. మనకి దేశకాలాలతో ఈ ఋతుధర్మాలు, అనేక ధర్మాలు, శారీరకమైన ధర్మాలు, వయోవస్థా ధర్మాలు, ఎన్నో రకాలు ఉన్నాయి. మన జీవన స్థితిగతులు, ఇప్పుడు మన వృత్తి ఇలాంటివి, వాటికి తగ్గట్టుగా ఉండడం, వాటికి తగ్గట్టుగా అన్నిటికీ ఇమట్టం, అందరి కోసం మేము ఇలా మార్చుకున్నామండి, మా లైఫ్ స్టైల్ ఇలా పెట్టుకున్నామండి, ఇలాంటివన్నీ మన పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మనకి ఎలా సాధ్యం ఇదంతాను? అందువల్ల మరి ఇంకా నియమాలు, కొన్ని నిషేధాలు ఉన్నాయి. స్త్రీ శూద్రౌ నాధీయాతాం, వీరు చదవకూడదు, వారు చదవకూడదు, ఇలాంటివేవో ఉన్నాయి. మరి అందరికీ ఇది ఎక్కడికి ఎట్లా చేరుతుంది? అందువల్ల అందరి కోసం పురాణాలు బయలుదేరినాయి. అయితే ఈ పురాణాలు ఎన్ని, ఇందులో ఏ ఏ రకాల పురాణాలు ఉన్నాయి, ఇలాంటివన్నీ పెద్దలు చెప్పే ఉంటారు గడిచినటువంటి రోజుల్లో. పురాణాల్లో చాలా విభాగాలు ఉన్నాయి. మొత్తం 18 మహాపురాణాలు అన్నాం. ఉపపురాణాలు చాలా ఉన్నాయి. కొన్ని మహాపురాణాల పేరుతోనే ఉపపురాణాలు ఉన్నాయి. ఇవి కాక స్థల పురాణాలు ఉన్నాయి. ఎన్ని పురాణాలు ఉన్నాయో అన్ని పురాణాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రామాణికములేనా? అన్నింటినీ స్వీకరించవచ్చా అంటే, పెద్దల నాటి నుంచి ఏవైతే మనకి శిష్టులందరూ గ్రహించారో మన పరంపరలో, అవన్నీ మనకి గ్రాహ్యములే. ఒకప్పుడు పురాణం కన్నా ఉపపురాణం చాలా ప్రచారంలో ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో, అలాంటివి ఉన్నాయి. అయితే ఈ దేవీ భాగవతం అనేది పురాణమా ఏమిటి? ఇక్కడేదో కొంచెం ఏదో రకరకాల, అంటే ఇది మన రీసెర్చ్ కాదు కదా, ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళం ఆధ్యాత్మికమైనటువంటి ప్రసంగమే చేయాలి. మీరు కూడా ఆధ్యాత్మికమైనటువంటి వాసనలతోనే గ్రహించాలనే పద్ధతి మనకు ఉంది. ఎందుకంటే ఈ సన్నిధి అలాంటిది, మహాసన్నిధానం వారి సన్నిధి కాబట్టి ఇక్కడ మనకి ఏదో రీసెర్చ్ మెథడాలజీ అంతా కూడా మేమేమి అప్లై చేసి చెప్పే పద్ధతులు ఉండకూడదు. మామూలుగా అయితే అలాంటివన్నీ చేయొచ్చు, బయట ఇక్కడ చేయం. అయితే ఇప్పుడు 18 మహాపురాణాలు, 18 మహాపురాణాల్లో దేవీ భాగవతం ఉందా, భాగవతమా, ఇలాంటివేవో ప్రసంగాలు ఉన్నాయి. కానీ పెద్దలందరూ కూడా ఈ దేవీ భాగవతాన్ని ఋషిప్రోక్తమైనటువంటి గ్రంథం, ఇది చాలా ప్రామాణికంగా దీన్ని స్వీకరించి దీనిని చక్కగా సేవించినటువంటి స్థితి ఉంది మనకి. అయితే ఈ దేవీ భాగవతం అనేది మొత్తం యావత్ దేశంలో ప్రచారంలో ఉంది. దీనికి వ్యాఖ్యానాలు కూడా సంస్కృతంలో ఉన్నాయి. చాలా ప్రామాణికంగా తెలుగులో కూడా ఒక మహానుభావుడు ఈ దేవీ భాగవతాన్ని అనువదిస్తే దాన్ని మన ఊరికి సంబంధించిన వాళ్ళే, మనకి దగ్గరే ఈ దుర్గాగ్రహారానికి సంబంధించిన వారే దాన్ని ప్రచురించడం ఏదో చేశారు. అప్పట్లో అది మన అమరావతి ప్రభువులు, వాసిరెడ్డి వంశీకులు, వాళ్ళ ఆస్థానంలో ఉన్నటువంటి ఒక మహానుభావుడు, గొప్ప దేవి ఉపాసకుడు, ఆయన దీన్ని పద్యకావ్యంగా రాశారు. ఇదంతా చాలా ఉంది. సరే, అదంతా అక్కడ ఉంచుదాం. ఇప్పుడు ఒక పురాణం వినాలి అంటే ఆ పురాణం ఎందుకు వినాలి, ఆ పురాణం ఎందుకు చదవాలి, ఆ పురాణంలో ఏం విషయం ఉంది, ఆ పురాణం సరే ఏదో విషయం ఉంది, చదివాం, విన్నాం, మనకేమిటి ప్రయోజనం? ప్రయోజనం అనుద్దిశ్య నా మందోపి ప్రవర్తతే. ప్రయోజనం తెలుసుకోకుండా ఎవడైనా దానిలో వారికి ప్రవృత్తి కలుగుతుందా? ప్రతి పురాణానికి కూడా మహాత్మ్యం ఉంటుంది. మహాత్మ్యం అంటే గొప్పతనం. మహాత్మ్యం తెలియకుండా, దాని యొక్క విశిష్టత, దానికి ఉండేటువంటి గొప్పతనం తెలియకుండా దానిని వినాలి అనేటువంటి ఆలోచన మనకి రాదు. కాబట్టి ఎక్కడెక్కడ ఈ గ్రంథానికి సంబంధించిన మహాత్మ్యాలు ఉన్నాయో ఆ మహాత్మ్యాలన్నీ ఒకచోట చేర్చి వాటిని ఆ పురాణం వినేదానికి ముందు ఆ మహాత్మ్యం చెప్పుకోవడం అనేది ఆచారంగా ఉంది. మహాత్మ్య శ్రవణం చేసి తీరాలి. మహాత్మ్య శ్రవణం చేయకుండా ఆ పురాణం వినటానికి మనకి ఏదో కథలు బాగున్నాయి అనుకోవడం, మనకి తెలిసిన కథే ఏదో చెప్పాడు పానే ఉంది, అట్టా కాదుగా. దాని భక్తి కలగాలి. ఇది వింటున్నప్పుడు మనకి భక్తి కూడా కలగాలి. కలగకపోతే ప్రయోజనం ఏముంటుంది? ఎందుకంటే మనకి ముఖ్యంగా భక్తి అనేక రకాలుగా ఉంది. ఆ భక్తి శాస్త్రంలో అంటే నారద భక్తి సూత్రాలు, శాండిల్య భక్తి సూత్రాలు మొదలైనటువంటి గ్రంథాల్లో, ఇది కాక భాగవతంలో భక్తి యొక్క స్వరూపాన్ని చాలా విశేషంగా చెప్పడం జరిగింది. అందులో మొట్టమొదటి స్థానం శ్రవణ భక్తి, తర్వాత కీర్తన భక్తి. కీర్తనం అంటే చెప్పడం, సంకీర్తనం చేయడం, శ్రవణం అంటే వినడం, శ్రవణ భక్తి. ఈ శ్రవణ మాత్రం చేత ఏం జరుగుతుంది అంటే భక్తి పరేశానుభవో విరక్తిరన్యత్ర. భక్తి మనకి ఏర్పడ్డప్పుడు ఏం చేయాలి? భగవంతుడు మనకి మన అనుభవంలోకి వస్తూ ఉండాలి. ఇతర విషయాల యందు విరక్తి కలగాలి. మనకి భక్తి వల్ల ఏకకాలంలో ఒకే సమయంలో 3 ప్రయోజనాలు కలగాలి. ఒక ముద్ద మనం తింటున్నాం అనుకోండి,
తుష్టి పుష్టి క్షుదపాయో అనుఘాసం. అనుఘాసం అంటే ముద్దకి, ఘాసం ప్రతి అనుఘాసం. ఘాసం అంటే ముద్దకి తుష్టి, తింటున్నాడు ముద్ద కలుపుకుని, తుష్టి సంతోషమా, ఏదో చప్పరిస్తూ ఉంటాడు బాగుందని, ఏదో మౌత్ వాటరింగ్ తింటూ ఉంటాడు. తుష్టి పుష్టి, దానివల్ల కొంచెం నీరసం తగ్గుతుంది, పుష్టి వస్తూ ఉంటుంది. క్షుదపాయ, ఆకలి తొలుగుతూ ఉంటుంది. ఏ విధంగా ముద్దకి తుష్టి పుష్టి ఆకలి తొలగడం జరుగుతుందో, ఇట్లాగే మనం ఏ శ్రవణం చేసినా, భగవత్ కథాశ్రవణం చేసినా, భగవత్ సంకీర్తనం చేసినా, ఆ సమయంలోనే, ఆ సమకాలంలోనే, సైమల్టేనియస్గా అంటామే, ఆ సమయంలోనే మనకి ఆ భక్తి కలగాలి. భక్తి అంటే ఏమిటి? అది ఆ ప్రేమ అన్నమాట. ఆ ప్రేమ అంటే తన మీద తనకెంత ప్రేమ ఉంటుందో. ప్రేమ ఎక్కడుంటుంది? ఇతరుల మీదకి వెళుతుందా? ప్రేమ అనేది ఎక్కడ ఉంటుందంటే తన మీదే తనకి ప్రేమ. ఎవరి మీద ఎవరికి ప్రేమ ఉండదు. లేదండి మా అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం, ఉత్తమాట, అబద్ధం అన్నమాట, పచ్చి అబద్ధం అది. మావిడంటే నాకు ఇష్టం, వాళ్ళంటే ఇష్టం, వీళ్ళంటే ఇష్టం, ఇవన్నీ అబద్ధాలు. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. తనకి వాళ్ళు ప్రియం, హితం, వాళ్ళు మనకి సుఖ సాధనములు అనిపిస్తే వాళ్ళ మీద ప్రేమ. అంతేగాని తన కోసమే, అంటే తన మీద తనకి ప్రేమ, ఎవరి మీద ఎవరికి ప్రేమ లేదు, తన మీదే తనకి ప్రేమ. అటువంటి ప్రేమ భగవంతుడి మీద కలగాలి. అది భక్తి అంటే. పరేశానుభవ, ఆ భగవంతుడి యొక్క ఆ భగవద్ అనుభూతి మనకు కలుగుతూ ఉండాలి. అంటే ఆ తాదాత్మ్యం చెందాలి. అన్యత్ర విరక్తి, ఇతరమైనటువంటి సమస్తమైనటువంటి ఈ ప్రాపంచిక విషయములందు మనకి ఏ విధమైనటువంటి ఇవి తుచ్చమైనవి, ఇందులో ఏమీ లేదు అనేటువంటి ఒక అసారతా బుద్ధి, అంటే దీని యందు సారం లేదు అనేటువంటిది అనిపించాలి. ఏకకాలంలో, ఒకే కాలంలో ఇవి అనిపించాలి. అది శ్రవణ భక్తిలో ఉంటుంది. అంటే చెప్పేవాడికి వినేవాడికి ఆ స్థితి కలగాలి. కలగనప్పుడు ఆ శ్రవణం, ఆ కీర్తనం రెండు కూడా వృధా. అందువల్ల మహాత్మ్య శ్రవణం ముందు చేయాలి. ముందు అది కలగాలంటే, పురాణ శ్రవణంలో మనకి ప్రవృత్తి కలగాలంటే ఏం చేయాలి? మహాత్మ్య శ్రవణం చేయాలి. అందువల్ల దేవీ భాగవతానికి మహాత్మ్యం ఉంది. ఆ దేవీ భాగవతం యొక్క మహాత్మ్యం మనకి స్కాంద పురాణంలో మానసఖండం అనేటువంటి భాగంలో ఈ దేవీ భాగవత మహాత్మ్యం ఉంది. ఆ దేవీ భాగవతం గురించిన విశేషం అంతా కూడా ఆ గ్రంథం ఎందుకు మనం సేవించాలి, ఆ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏమిటి, దాన్ని ఎలా వినాలి, ఎలా చెప్పాలి, ఎందుకు వినాలి, ఎందుకు చెప్పాలి, ఏ సమయంలో చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఇలాంటివన్నీ కూడా ఆ మహాత్మ్యంలో మనకి వస్తాయి. అందువల్ల ఆ మహాత్మ్యాన్ని ముందు మనం తెలుసుకుని తర్వాత యథావకాశంగా మిగతా గ్రంథాన్ని మనం చూద్దాం. సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాలనీయా చ రౌద్రీ సంహారే చాపి యస్య జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతి వైఖరీ వర్ణరూప సాస్మాద్వాచం ప్రసన్నా విధిహరిగిరిశారాధితాలంకరోతు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఋషయ ఊచుః సూతజీవ సమాబహ్వీః యస్త్వం శ్రావయసీహ నః కథా మనోహరాః పుణ్యాః వ్యాసశిష్యమహామతే. సర్వపాపహరం పుణ్యం విష్ణోశ్చరితమద్భుతం అవతారకథోపేతం అస్మాభిః భక్తితః శ్రుతం. శివస్య చరితం దివ్యం భస్మరుద్రాక్షయోస్తథా సేతిహాసం చ మాహాత్మ్యం శ్రుతం తవ ముఖాంబుజాత్. అధునా శ్రోతుమిచ్ఛామః పావనాత్ పావనం పరం భుక్తిముక్తిప్రదం నృణాం అనాయాసేన సర్వతః సర్వశః తత్వం బ్రూహి మహాభాగ ఏన సిద్ధ్యంతి మానవాః కలావపి పరం త్వత్తో న విద్మః సంశయచ్ఛిదం. నైమిషారణ్యంలో సూతుల వారు శౌనకాది ఋషీశ్వరులందరికీ అనేకమైనటువంటి దివ్య వృత్తాంతాలని వారు తెలియజేస్తూ ఉన్నారు. సరే, వారు తెలియజేసిన తర్వాత ఋషుల మధ్యలో వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటాం. ఆ ప్రశ్నించే సమయంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని మంచి విషయాలు చెప్పావయ్యా నువ్వు, ఎంత ఆకట్టుకునే విషయాలు చెప్పావు, ఎంత పవిత్రమైన విషయాలు చెప్పావు, అన్ని రకాల పాపాలు పోగొట్టేటువంటి ఎంతో పుణ్యప్రదమైనటువంటి విష్ణు యొక్క గాథలన్నీ కూడా అవతార కథలన్నీ చెప్పావు.
మేము భక్తితో విన్నాం, నువ్వు చెప్పడమే కాదు, మేము కూడా అంత భక్తిని కలిగి విన్నాం. శివచరిత్ర చెప్పావు, తర్వాత భస్మ మాహాత్మ్యం, రుద్రాక్ష మాహాత్మ్యం, ఇలాంటివన్నీ చెప్పావు. ఆ మాహాత్మ్యం అంతా కూడా విన్నాం. ఇప్పుడు మేము వినాలనుకుంటున్నాం. ఇన్ని విన్న తర్వాత ఇంకా వినాలనుకుంటున్నారట. చూడండి, ఏవో వినేశాం అయిపోయింది అనిపించడానికి లేదు ఇక్కడ. మేము అవి విన్నామండి ఇవి విన్నామండి అంటానికి లేదు. ఇది నిరంతర ప్రక్రియ అన్నమాట. దీనికి ఏదో ఒక అవధి, ఒక కాలం, ఒక అవధి కాదు. నిరంతరం విను, ఇదొక భక్తి. ఇప్పుడు మేము వినాలనుకుంటున్నాం. అన్నింటికన్నా పవిత్రమైంది, మాకు మోక్షం కావాలి, భుక్తి కూడా కావాలి. ఎందుకంటే మనకి ఈ జన్మ వచ్చింది, ఈ జన్మలో మనం ఎన్ని విన్నప్పటికీ కూడా ఇక్కడి నుంచి 8 గంటలు అయ్యేప్పటికీ మామూలుగా మనం మన కార్యక్రమాల్లోకి మనం ప్రవేశించవలసిందే. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉండేవాడు వెనక. ఆయన ఇక్కడికి రోజు 200 మంది వస్తారండి, నిలయ విద్వాంసులు, ఏమిచ్చినా ఏమీ పట్టుకుపోరు, ఇక్కడే వదిలేస్తారని ఊరికే నవ్వుతూ అనేవాడు. చాలామంది పట్టుకెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ విన్నవాళ్ళు ఎంతోమంది ఎంతో మంచి భక్తి జ్ఞానాలను పొందినవారు ఉన్నారు, లేకపోలేదు. అది ఏదో పెద్దవాడు ఆయన ఏదో అలా జోకాడు అనుకోండి. ఏదైనప్పటికీ కూడా ఇది నిరంతరం వినాలి. భుక్తి కోసం మనం పురాణాలు వింటాం ఏమిటండి అంటే, మనకి భుక్తి లభించే ఉపాయాలు కలగడం కోసం మనకి భగవంతుడు ఆ రకమైన సద్బుద్ధిని అంటే కొన్ని నైపుణ్యాలు కలగడానికి. ఇప్పుడు స్కిల్స్ అంటున్నారు కదండి. ఆ భగవద్ అనుగ్రహంతో మనకి నైపుణ్యాలు కలుగుతాయి. ఆ నైపుణ్యాలు పొందడం కోసం కూడా భగవద్ అనుగ్రహం కోసం ఈ దివ్యమైనటువంటి కథాశ్రవణం చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే మనకి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు 4 పురుషార్థాలే. పురుషార్థములంటే ఏమిటి? జీవుడి చేత కోరదగినవి అని అర్థం. ఈ జన్మలో మనం సంపాదించుకోవలసినటువంటివి హ్యూమన్ గోల్స్ అంటాం కదా. మనిషిగా పుట్టినవాడు 4 సంపాదించుకోవాలి. ధర్మం సంపాదించుకోవాలి. ధర్మం అంటే మంచి అంటే ఏమిటి? ఎవరూ తప్పు పట్టంది మంచి. మీ నడత కానీ, మీ మాట కానీ, మీ చేత కానీ ఇతరుల చేత తప్పు పట్టబడకుండా ఉండాలి. అది ధర్మం అంటే. ఆ ధర్మాన్ని మనం పొందాలి. అర్థం, డబ్బు కావాలి. కామం అంటే ఈ శరీరంతో ఇక్కడ ఈ జన్మలో అనుభవించే సుఖం. మోక్షం అంటే శాశ్వతమైన ఆనందం. ఇవి కావాలి. అయితే ఇందులో పరమ పురుషార్థం అంటే గొప్ప పురుషార్థం మోక్షమే. ఇందులో నీచమైనవి ఏమిటి అంటే అర్థం, కామం పరమ నికృష్టమైనవి అండి. నికృష్టమైనవి ఏమిటండి అనొచ్చా మాట? ఒక పక్క పురుషార్థం అంటున్నాం, డబ్బు చెడ్డది, కామం చెడ్డది అంటామా? అనకూడదుట. ఎందుకంటే అసారతా బుద్ధి జనన ద్వారా మోక్షోపయోగిత్వేన పురుషార్థత్వం, అర్థకామయో పురుషార్థత్వం కథం. అర్థం పురుషార్థం ఏమిటండి అంటే మనిషి సాధించుకోదగింది డబ్బు, మనిషి సాధించుకోదగింది కామం అంటే అవి ఎందుకంటే ఇందులో ఏం లేదు, తుచ్చం. ఎంత సంపాదించినా చివరికి ఏదో ఆ సంపాదన వల్ల, ఆ కూడబెట్టిన దానివల్ల ఏమాత్రం కూడా మనస్సు దానివల్ల సంతృష్టి చెంది అమ్మయ్య ఎహజాల్లే అని అనిపించే పరిస్థితి లేదు. నేను హాయిగా ఉంటాను దీనివల్ల అనుకునే పరిస్థితి ఉండదు. కామం వల్ల అంతే. అందువల్ల అర్థకామములు సారం లేనివి అనే ఒక బుద్ధిని పుట్టించి మోక్షానికి ఉపయోగపడతాయి. కాబట్టి అవి కూడా పురుషార్థములు అన్నారు. అందువల్ల అవి ఆ సారం లేని అనిపించడానికి అది ముందు సంపాదించాలిగా. ఎంత సంపాదించడం మొదలెట్టిన తర్వాత అర్థాన్ని, కామాన్ని పోగేసుకున్నప్పుడు ఎంత పోగేసుకున్నా తనివి తీరక. ఎందుకంటే మనకి తైత్తిరీయోపనిషత్తులో చెప్పినట్టు ఇది మనుష్యుడు, ఒక యువకుడికి ఉండే ఆనందం ఇది. ఒక మంచి వయసులో ఉన్న కుర్రాడికి ఆనందం ఎంత ఉంటుంది? గ్రెడేషన్ అన్నమాట. ఇంద్ర పదవిలో ఉన్నవాడికి ఎంత ఆనందం ఉంటుంది, వాడికి ఎంత ఇలా హద్దులు చెప్పారు. చెప్పి చెట్టు చివరికి గొప్ప ఆనందం ఎవడిది? శ్రోత్రియస్య చ కామః తస్య అంటాడు. శ్రోత్రియుడికి అంటే శృతి అంటే వేదం యొక్క తాత్పర్యం తెలిసి అకామహతుడవ్వాలి. అకామహతుడు అంటే కామం చేత కొట్టబడకూడదు. అంటే ఏమిటి? కామానికి లొంగనివాడు, కోరికలకి ఆవలికి వెళ్ళినవాడు, కోరికలలో ప్రవృత్తి లేకుండా ఉన్నవాడు. వాడికి ఉండే ఆనందం ఉంది చూడండి, ఆ బ్రహ్మానందం. ఏదైతే ఆ బ్రహ్మానందానికి చేరుకుంటాడు వాడికి ఉండే ఆనందం ముందు ఈ ఆనందాలన్నీ దిగదుడిపే అని చెప్పారు. అయితే అందువల్ల ముందు మనకి అవి తెలిస్తే కదా వాటిల్లో ఏమీ లేదని. అందుకని భుక్తి ముక్తిని ఇచ్చేటువంటిది కావాలయ్యా. అందువల్ల ఈ కలిలో కూడా అందరికీ అన్నీ సిద్ధించేవి కావాలి. అది నువ్వు చెప్పాలి మాకు. కలియుగంలో ఇందులో ఆచారం లేదు, ఇంకోటి లేదు అని ఎన్నో మనం ఓ పెద్ద లిస్టు చెప్తున్నాం. నిజమే, అవన్నీ నిజమే, పచ్చి నిజాలే అన్నీ. మరి ఇట్లా ఇప్పుడు కూడా తరించాలి. మరి ఎలా అంటే ఈ కలిలో అన్నీ సిద్ధించాలి.
ఈ కలియుగంలో ఉండే దుర్బలులైన మానవులకి. పైగా నీలాగా సందేహాలు పోగొట్టగలవాడు ఇంకోళ్ళు లేడయ్యా, అందువల్ల మాకు ఏ సందేహాలు కలిగినా పోగొట్టగలవాడివి, అన్నీ సిద్ధించేది చెప్పు అంటే ఆ మహానుభావుడు చెప్తున్నాడు. సూత ఉవాచ సాధుపృష్టం మహాభాగా లోకానాం హితకామ్యయ సర్వశాస్త్రస్య యత్సారం తద్వో వక్ష్యామ్యశేషతః. ఎంత చక్కగా అడిగారయ్యా, అడగటం కూడా ఎంత బాగా అడిగారు. మీకోసం అడిగారా? మొత్తం అందరూ ఈ ప్రపంచంలో అర్జునుడికి గీతోపదేశం ఆయన ఒక్కడి కోసం చేశాడా? మనందరి కోసం అర్జునుడిని నిమిత్తీకృత్య ఆయన్నేదో ఒకడిని పెట్టుకుని మనందరి కోసం భగవంతుడు ఉపదేశం చేశాడు. అట్లాగే అన్ని శాస్త్రములకి ఏది సారమో, అన్ని శాస్త్రముల యొక్క తాత్పర్యం ఏదో అది పూర్తిగా చెప్తాను, కొంచెం మిగిల్చి కొంచెం దాచి చెప్పడం కాదు, అశేషతః శేషం లేకుండా చెప్పేస్తాను అన్నాడు. అదేమిటంటే ఆయన చెప్తున్నాడు, యావద్గర్జంతి తీర్థాని పురాణాని వ్రతాని చ యావన్న శ్రూయతే సమ్యక్ దేవీ భాగవతం నరైః యావత్ పాపాటవీన్ నృణాం క్లేశాద్ అభ్రకంటక క్లేశాదాదభ్రకంటక యావన్న పరశుః ప్రాప్తో దేవీ భాగవతాభిదః తత్క్లేశావహం నృణాం ఉపసర్గమహాతమః యావన్నైవోదయం ప్రాప్తో దేవీ భాగవతోష్ణగుః. దేవీ భాగవతం అనేది వినంతకాలం మిగతావన్నీ నేను అంతదాన్ని ప్రతి తీర్థం చెప్పుకుంటుంది నేను గొప్ప అని, ప్రతి పురాణం చెప్పుకుంటుంది, ప్రతి వ్రతము గొప్పది, వ్రతానాం ఉత్తమం వ్రతం, ప్రతి వ్రతంలో మహాత్మ్యం చెప్తూ ఉంటారు. ఈ వ్రతం చేస్తే గొప్పది, ఆ వ్రతం గొప్పది అని. ఇలాగ అన్ని వ్రతాలు గొప్పవే, అన్ని తీర్థాలు గొప్పవే, అన్ని పురాణాలు గొప్పవే. ఎప్పటి వరకు? దేవీ భాగవతం అనేది మీకు తెలియనంతకాలం. దేవీ భాగవతం అనేది అన్నింటినీ మించినటువంటిది అంటున్నాడు. అయితే ఋషులు అడిగారు, కీదృశం తత్ పురాణం హి విధివత్ విధిహిత శ్రవణే చకః. ఆ పురాణం ఎలాంటిది, దాన్ని వినడానికి నియమం ఏమిటి, ఎన్నాళ్ళు వినాలి, అది ఎవరు వినాలి, మరి ఇది ఎవరైనా విన్నారా? ఇప్పుడు మేమే మొదలుపెట్టామా, నువ్వే మొదలుపెట్టి చెప్తున్నావా, ఎవరు విన్నారు, మరి వాళ్ళు విన్నవాళ్ళు ఏమేం పొందారు అది కూడా కావాలి మాకు. ఊరికే వింటాం, నువ్వు చెప్పాము ఇదంతా కాదు. విన్నవాళ్ళు ఎవరు, విన్నవాళ్ళు పొందింది ఏమిటి, అది చెప్తే అప్పుడు మాకు శ్రద్ధ కుదురుతుంది అంటే సూత మహర్షి చెప్తున్నారు. విష్ణోరంశో మునిర్జాతః సత్యవత్యాం పరాశరాత్ విభజ్య వేదాంశ్చతురః శిష్యాన్ అధ్యాపయత్పురా వ్రాత్యానాం ద్విజబంధూనాం వేదేష్వనధికారిణాం స్త్రీణాం దుర్మేధసాం నృణాం ధర్మజ్ఞానం కథం భవేత్ విచార్యైతత్తు మనసా భగవాన్ బాదరాయణః పురాణ సంహితాం దధ్యౌ తేషాం ధర్మవిధిత్సయా అష్టాదశ పురాణాని సకృత్వా భగవాన్ ముని మామేవాధ్యాపయామాస భారతాఖ్యానమేవ చ. వేదవ్యాసులు వారు చెప్పింది మనం చెప్పుకున్నాం. ఆయన ఏ విధంగా వేద విభాగం చేశారు, శిష్యులకు ఏ విధంగా వేదాలని బోధించారు, వారు ఏ విధంగా అన్ని ప్రాంతాలకి కూడా వేద ప్రచారం చేశారు, ఇదంతా చెప్పాము. అదంతా చేసిన తర్వాత అందరి కోసం, ఎవరి కోసం, ఎవరెవరు వాళ్ళు, వ్రాత్యా ద్విజబంధు వేదేషు అనధికారి స్త్రీ దుర్మేధస, చెయ్యకూడనటువంటి పాపాలు చేసిన వాళ్ళు, అంటే ప్రాయశ్చిత్తం లేని పాపాలు కొన్ని ఉంటాయి. కొన్నిటికి ప్రాయశ్చిత్తం ఉంటుంది, కొన్నిటికి ప్రాయశ్చిత్తం ఉండదు. ఇప్పుడు మనం కల్లో ఎక్కువ చూస్తున్నాం, అలాంటివి చూస్తున్నాం కానీ మనకేమీ ఆ పాపం రాదు. చూసాం కాబట్టి పాపం వచ్చేస్తుంది, చెప్పుకున్నాం కాబట్టి పాపం వస్తుంది, వింటే పాపం వచ్చేస్తుంది, రాదు. ఇందాక మొదటే చెప్పుకున్నాం మనం, కలియుగంలో చేస్తేనే పాపం వస్తుంది. కలియుగంలో పుణ్యం చేస్తా అనుకుంటే పుణ్యం వచ్చేస్తుంది, పాపం చేస్తే పాపం వస్తుంది. కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో పుణ్యం చేస్తా అనుకుంటే చచ్చిన పుణ్యం రాదు, చేస్తేనే పుణ్యం వస్తుంది. పాపం చేస్తా అనుకుంటే పాపం వచ్చేస్తుంది. అక్కడ వ్రాత్యులంటే ప్రాయశ్చిత్తం కూడా లేనటువంటి వాళ్ళు. ప్రాయశ్చిత్తం లేని పాపాలు ఉంటాయి, రకరకాల పాపాలు, మహాపాతక, ఉపపాతక, అతిపాతక, సామాన్య పాతక, రకరకాల సంకలనీకరణ, మలినీకరణ, అపాత్రీకరణ, జాతి భ్రంశకరణ, రకరకాల ఊరాక అవన్నీ చెప్పుకుని లిస్టు రోజు మనం స్నానాలు చేసేటప్పుడు, రకరకాల కార్యక్రమాలు చేసేప్పుడు, వైదికమైన కార్యక్రమాలు చేసేప్పుడు ఇలాంటివన్నీ సంకల్పాలు చెప్తూ ఉంటారు మనకి. పెద్ద పెద్ద వ్రతాలు, నోములు ఇలాంటివి చేసేటప్పుడు కూడా అప్పుడు ఏదో మృతిగా స్నానాలు చేయించి, ఏదో ఉత్తరాయణ పొలాలతో పళ్ళు దోమించి ఇవన్నీ చెప్తూ ఉంటారనమాట. అది చేసాము, ఇది చేసాము, ఏం చేసాము, ఇవన్నీ చచ్చిపోయినప్పుడు నీళ్లు పోసే, శవానికి నీళ్లు పోసేప్పుడు కూడా ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ చేశారేమో వీళ్ళు, ఈ తగలబెట్టి ఇవన్నీ కాస్త పోతే బాగుండును అని ఏదో పాపం ఆ వారసులు కూడా నియమంగా ఉండి చేస్తే ఇవన్నీ వస్తాయి. ఈ కాలంలో అవన్నీ జరుగుతాయో జరగవో ఏం జరగవు చెప్పలేం. అయితే
మరి ద్విజబంధు అంటే ద్విజబంధువులు అంటే ఎవరు? బ్రాహ్మణులుగా పుడతారు. ద్విజులంటే బ్రాహ్మణులే కాదు, ఎవరికి ఉపనయనం ఉందో వారంతా ఉపనయనం కొన్ని వర్ణాల వాళ్ళకు ఉంది కదా, కొన్ని వర్ణాల వాళ్ళకి ఉపనయనం లేని వాళ్ళకి వాళ్ళకో ప్రక్రియ ఉంటుంది. వాళ్ళకి ఏదో ఇలా చేయటం అలా చేయటం వాళ్ళకి కూడా ఉంది, వాళ్ళకి అది చేస్తారు. ఏదో పంచె కట్టించడం, ఏదో ఓణీలు వేయించడం, ఏవేవో రకరకాల వాళ్ళ జాతి ధర్మాలు ఉంటాయి, అవన్నీ చేసుకుంటారు. ఈ ఉపనయనం చేసుకున్నవాడు ఏది పడితే తినటం, సంధ్యావందనం చేయకపోవడం, కనీసం లెక్క 7 రోజుల్లోపు సంధ్యావందనం చేయకపోతే ఏదో ప్రాయశ్చిత్తం, ఏదో పర్వాలేదు కొంతవరకు, ఏదో ప్రపంచంలో ఏదో ఇవాళ ఎలక్షన్స్ వచ్చినాయి, లేదా ఏదో కొంప కూలింది, ఎక్కడో సునామీ వచ్చింది, అప్పుడు సంధ్యావందనం చేయలేదనుకోండి, ఏదో ఎగ్జంప్షన్ వస్తుంది. ప్రతిదానికి ఎగ్జంప్షన్ ఇవ్వడం కుదరదు. ఎందుకంటే ఈ సంధ్యావందనం లాంటి పనులు చేస్తే ఏమీ పుణ్యం రాదు. అకరణే ప్రత్యవాయ, చెయ్యకపోతే పాపం వస్తుంది కానీ చేస్తే పుణ్యం రాదన్నమాట. అలాంటివి కొన్ని ఉన్నాయి. రోజు చేయాల్సిన పనులకి చేస్తే ఏం రాదు, చేయకపోతే నెత్తినొచ్చి పడుతుంది. అలాంటివి చేయని వాళ్ళు, వేదాలు చదవడానికి అధికారం లేని వాళ్ళు, స్త్రీలు, తర్వాత కొంచెం బుద్ధిమాంద్యం ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ ధర్మజ్ఞానం ఎలా కలుగుతుంది? అందుకే కదా పురాణాలన్నీ రాశాడని చెప్పుకున్నాం మనం. ఆయన పురాణాలు రాసి మొత్తం నాకు నేర్పాడయ్యా, మొత్తం నాకే నేర్పాడు. అందువల్ల ఇప్పుడు ఇందులో వీటన్నింటిలోకి దేవీ భాగవతం తత్ర పురాణం భోగమోక్షదం. మీరు అడిగారే భుక్తి ముక్తి కావాలని, దేవీ భాగవతం అటువంటి పురాణం. వారికి భుక్తి ముక్తి రెండూ వస్తాయి దేవీ భాగవతం. స్వయం తుశ్రావయామాస జనమేజయ భూపతిం. వ్యాసుల వారు ఈ దేవీ భాగవతం రాసి ఆయనే స్వయంగా జనమేజయ మహారాజుకి ఈ దేవీ భాగవతం చెప్పారు. ఇది ప్రధానమైన విషయం. పూర్వమస్య పితా రాజా పరీక్షిత్ తక్షకాహిన సందష్టః తస్య సంశుద్ధ్యై రాజ్ఞా భాగవతం శ్రుతం. ఈ జనమేజయ మహారాజు గారి తండ్రి పరీక్షిన్ మహారాజు తక్షకుడు అనేటువంటి పాము యొక్క కాటుకు బలై ఆయన చనిపోయాడు. అట్లా పాము కాటుతో చచ్చిపోయాడు కదండి పాపం. ఇప్పుడు కూడా మనకి ఏదో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, ఇంకేదో రకరకాలుగా పోయిన వాళ్ళు, యాక్సిడెంట్లో పోయిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరికీ ఏం చేస్తారు? నారాయణ బలి ఏం చేస్తూ ఉంటారు. ఏదో రకరకాలుగా పోయిన వాళ్ళు, ఏ సంస్కారం లేకుండా పోయిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు. పాపం ఈయన కూడా పాము కాటేస్తే పోయాడు, అది కూడా దోషమే కదా పాపం. దాని శుద్ధి కోసం ఏం చేశాడంటే ఆయన భాగవతం విన్నట్ట. ఈ పురాణంలో అలా చెప్పారు కాదు కదండి. అప్పుడు ఆయన తరించడం కోసం కదా. అక్కడ సంగతి అది, ఇక్కడ సంగతి ఇది. ఇది ఒక కల్పంలో ఇలా ఉంటుంది, అదో కల్పంలో అలా ఉంటుంది. ఇది ప్రమాణమే, అది ప్రమాణమే. మనకు వచ్చే సందేహాలు, అక్కర్లేని సందేహాలు రానక్కర్లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పరీక్షిన్ మహారాజుకి పాము కాటు వల్ల పోయినందువల్ల ఆ దోషం పోగొట్టాలి, తండ్రికి ఆ దోషం పోవాలి అని కొడుకు విన్నాడు దేవీ భాగవతం. కాబట్టి మన పిల్లలు చేస్తే మనకు వస్తుందా? వస్తుంది. అది చేయవలసిన వాళ్ళు చేస్తే మనకు వస్తుంది. ఇక్కడ అంటే పెద్దవాళ్ళ కోసం చెయ్యాలి. వాళ్ళకి ఏదైనా దోషం ఉంటే ఇప్పుడు ఇది వింటే మనకేం వస్తుంది? మన వంశంలో ఎవరైనా పితృదేవతలకి ఎవరికైనా ఏదైనా సక్రమంగా జరక్క వాళ్ళు పోయినారనుకోండి, వాళ్ళకి ఏమి జరగలేదనుకోండి, వాళ్ళంతా బట్టి పీడిస్తారు. మీకు ఈ దోషం ఉంది, పితృదోషం ఉంది, ఆ దోషం ఉంది, ఈ శాపం, అన్ని శాపాలు పోతాయి అన్నమాట. ఇలాంటిది విన్నందువల్ల అలాంటి దోషాలు పాపాలు పోతాయి. అందుకు ఈ కథ చెప్తారు. ఎందుకు చెప్తున్నారంటే అందుకు. అయితే ఆయన భాగవతం విన్నాడు. విన్న తర్వాత ఏం జరిగింది? నవభిః దివసైః శ్రీమద్వేదవ్యాసముఖాంబుజాత్ త్రైలోక్యమాతరం దేవీం పూజయిత్వా విధానతః నవాహ యజ్ఞే సంపూర్ణే పరీక్షిదపి భూపతిః దివ్యరూపధరో దేవ్యాః సాలోక్యం తక్షణాదగాత్. భాగవతం ఎందుకు విన్నాడు అంటే తక్షకుడి వల్ల కాటు వేయబడి ఆ చనిపోయాడు కాబట్టి అదొక దోషం. పాము కాటుకు బలైపోయాడు కాబట్టి ఒక దోషం. దోష నివారణ కోసం భాగవతం విన్నాడు. మరి ఆయనకి మంచి స్థితి కలగాలి కదా, ఉత్తమ గతి కలగాలి కదా, ఇప్పుడున్న దానికన్నా గొప్ప స్థితి కలగాలి కదా. అంటే అది కలగడం కోసం ఏం చేశాట? పరీక్షిన్ మహారాజుకి ఉత్తమ గతులు కలగడం కోసం జనమేజయుడు ఏం చేశాడంటే వేదవ్యాసుడి ద్వారానే స్వయంగా కొడుకు ఏమో భాగవతం చెప్పి ఆ శుద్ధి కలిగించాడు. తండ్రి స్వయంగా దేవీ భాగవతం చెప్పాట. దేవీ భాగవతం విని ఈ ముల్లోకాలకి జనని అయినటువంటి ఆ తల్లిని శాస్త్రీయంగా అంటే శాస్త్రోక్తంగా పూజించి నవాహ యజ్ఞ దీక్ష అంటే 9 రోజుల పాటు ఇప్పుడు మనకి ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు కదా చండీయాగం, ఈ దీక్ష రోజు ఇన్నిసార్లు పారాయణ, ఇంత హవనం ఇలా చేస్తున్నారు కదా. ఒకసారి హవనం 9 సార్లు పారాయణ ఏదో చెప్పారు. ఇప్పుడు
అదే పద్ధతిలో ఆయన 9 రోజుల పాటు దీక్ష తీసుకుని ఆ దేవీ యాగం చేసినందువల్ల ఏమైందంటే పరీక్షణ్ మహారాజుకి దివ్య రూపం వచ్చిందట. ఇంత నీచమైన ప్రాణి ఏదైతే ఉంటుందో ఈ ప్రపంచంలో ఆ ప్రాణి వరకు అందరూ కూడా రకరకాలైనటువంటి భయంకరమైన పనులు చేస్తూ ఉంటారు. సర్వే మాయావశ రాజన్ సాను క్రీడతి తైరిహ. మాయకి అందరూ లోబడిన వాళ్ళే, ఎవ్వరూ మాయకి లోబడిన వారు లేరు. ఆమె క్రీడలో మనమంతా కూడా పావులమన్నమాట. ఈ మాయ వల్ల ఏం జరుగుతుంది మనకి? అహంభావకృతం సర్వం ప్రభవేద్వై న శౌచవత్. అహంభావంతో చేస్తాం మనం ప్రతిదీ. నేను చేస్తున్నాను అనే భావం వచ్చేస్తుంది. ఈ అహంభావం వల్ల చేసేది ఏది కూడా శౌచం కాదు. ఇందాక మనకి ధర్మస్వరూపంలో ఒకటి శౌచం అన్నారు. అహంభావంతో చేసేది ఏది కూడా శౌచం అవ్వదు. రాగలోభాత్ కృతం కర్మ సర్వాంగం శుద్ధివర్జితం. రాగము అంటే కోరిక, లోభం అంటేనేమో పిసినారితనం అనుకున్నాం కదా. వాటి వల్ల చేసేటువంటి పని అది శుద్ధి లేనటువంటిది. ప్రథమం ద్రవ్యశుద్ధిశ్చ ద్రష్టవ్య వివిధై కిల. ప్రతివారు కూడా మొట్టమొదటి చూడదగింది ఏమిటంటే ద్రవ్యశుద్ధి. ఏ వస్తువు అయినా సరే మనం దేనిని ఎలా పొందాం, మనం ఏదైనా మనం పొందినది ఎలా వచ్చింది మన చేతికి, మనం ఇచ్చేది మనదేనా, ఇలాంటి అంటే ఏమిటది ద్రవ్యశుద్ధి అంటే ఏమిటి అర్థం అంటే అద్రోహేణ ఆర్జితం ద్రవ్యం ప్రశస్తం ధర్మకర్మణి. ఎవరికీ ద్రోహం చేయకుండా సంపాదించింది కూడబెట్టినటువంటి ద్రవ్యం ఏదుందో అది మనం ధర్మకార్యంలో అది చాలా మంచిదన్నమాట. అది ప్రశస్తమైనటువంటిది. ద్రోహార్జితేన ద్రవ్యేణ యత్కరోతి శుభన్నరః. ద్రోహంతో ఏదైతే సంపాదించాడో, ఏదైతే డబ్బులు కానీ మరి ఏదైనా సరే సంపద కానీ దక్కించుకున్నాడో దానితో చేసేటువంటి శుభమైనటువంటి పవిత్రమైనటువంటి కర్మలు ఏవి కూడా వాడికి సిద్ధించవు. విపరీతం భవేత్తత్తు ఫలకాలే నృపోత్తమ. అది విపరీతం అవుతుంది. ఎప్పుడు అంటే ఫలకాలే, మనం తిరిగి పొందే సమయంలో మనం చేసిన పనే తిరిగి మళ్ళీ మనకు వస్తుంది కదా. అది మనం ఇప్పుడు ఎంతో పెద్ద పెద్ద పనులు చేశారని మనం అనుకుంటాం, కానీ అది ఫలితం ఇచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే అది విపరీతం అవుతుంది. కారణం ఏమిటి? మనం కూడబెట్టినటువంటిది ఏదో ద్రోహంతో కూడబెట్టింది అయితే గనక. మనం శుద్ధంగా కూడబెడితే దాన్ని చేస్తే కనుక మనకేం కాదు. స్వార్థాసక్త పుమాన్నిత్యం నజానాతి శుభాశుభం. మనం అందరం కూడా స్వార్థం అంటే తన కోసం, నా కోసం చేస్తున్నా, నా వాళ్ళ కోసం చేస్తున్నా, ఈ భావంతోనే ప్రవర్తిస్తాం కదా. దానివల్ల ఏమవుతుందంటే ఇది మంచి ఇది చెడు అనిపించదు మనకి. దైవాధీన సదా కుర్యాత్ పాపమే వన సత్కృతం. మనకు ఏదైతే పుణ్యపాప రూపమైనటువంటి కర్మ ఉందో దాని పేరు సంస్కృతంలో దైవం అంటాం. ఆ దైవాధీనం అంటే కర్మాధీనమై మనం ఏదైతే చేస్తామో పాపమే ఎక్కువ చేస్తాం, మంచి పని చేయడానికి మనం ప్రవర్తించాం. సత్వోద్భవా సురా సర్వేప్యుక్త వేదేషు మానుషా. వేదం ఏం చెప్తోందంటే సత్వగుణంతో వచ్చిన వాళ్ళని దేవతలుగా చెప్తోంది. మనుష్యులేమో రజోగుణం వల్ల వచ్చిన వాళ్ళని, తమోగుణం వల్ల వచ్చిన వాళ్ళు జంతువులు, పశుపక్షి మృగాదులన్నీ అని చెప్తోంది. సత్వోద్భవానాం తైర్వైరం పరస్పరమనారతం. సత్వగుణంతో పుట్టిన వాళ్ళు కూడా ఈ రజోగుణం తమోగుణంతో పుట్టిన వాళ్ళతో ఎప్పుడూ వైరం ఉంటుంది వాళ్ళకి. వైరం అంటే శత్రుత్వం. వాళ్ళు ఎప్పుడూ కూడా తగాదా పడుతూనే ఉన్నారు. తిరశ్చామత్ర కిం చిత్రం జాతి వైరసముద్భవే. ఇక జంతువుల్లో జాతి వైరం ఉంటుంది. పిల్లి, ఎలుక, పాము, కప్ప ఇలా చెప్తూ ఉంటాం. ఇంకా వాటి గురించి చెప్పేదేముంది? సత్వగుణంతో వచ్చిన వాళ్ళే వీళ్ళతో తలపడుతున్నారు, వీళ్ళు వాళ్ళతో తలపడుతున్నారు. అలాంటిది ఈ తమోగుణంతో వచ్చిన వాళ్ళు ఇతరులు సదా ద్రోహపరా దేవా తపో విఘ్నకరాస్తథా. ఎప్పుడూ దేవతలు ఎప్పుడు కూడా తపస్సు చేసే వాళ్ళకి విఘ్నాలు చేస్తూ ద్రోహపరులై ఉన్నారు దేవతలు. అసంతుష్టా ద్వేషపరా. వాళ్ళకి సంతోషం లేదు, అమ్మో ఎవడేం చేసేస్తాడో అని. తృప్తిగా హాయిగా ఉండరు, ఎప్పుడు ద్వేషంతో ఉంటారు. పరస్పర విరోధిన, వాళ్ళకి విరోధం. అహంకార సముద్భూత సంసారోయం యతో నృప. ఇదంతా అహంకారం వల్ల వచ్చిందయ్యా అని వేదవ్యాసులు వారు చెప్పారన్నమాట. మరి ఇలాంటి పరిస్థితిలో ఏమిటి పరిస్థితి అంటే, అయితే నరనారాయణుల గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆ నరనారాయణులు ఎంతో గొప్ప తపస్సు చేశారు. వాళ్ళు మరి హిమాలయ పర్వతంలో బద్రికాశ్రమంలో ఉండి తపస్సు చేశారు. ఎంతో గొప్ప తపస్సు చేశారు. అటువంటి తపస్సు చేసినటువంటి వాళ్ళు ధర్మపుత్రౌ ఋషియేతౌ తపసా కిం కరిష్యతః. వాళ్ళెందుకు తపస్సు చేశారండి?
వాళ్ళు మహానుభావులు కదా, వాళ్ళు తపస్సు చేయటం దేనికి తపస్సు వాళ్ళకి? ఇది సంచించితౌ దృష్ట్వా తదో వాచి సచీపతి. వాళ్ళిద్దరూ తపస్సు చేస్తుంటే ఇంద్రుడికి చాలా భయం వేసింది. ఏమిటి వాళ్ళు తపస్సు చేయటం ఏమిటి, దేనికి తపస్సు చేస్తున్నారు? కిం వా కార్యం మహాభాగౌ బ్రూతం ధర్మసుతౌ కిల దదామివ వాం వరం శ్రేష్టం దాతుం యాతోస్మ్యహం ఋషి. అదేమపి దాస్యామి తుష్టోస్మి తపసా కిల. ఇంద్రుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళని ఏదో శంకించి వెళ్ళాడు. ఎందుకు వీళ్ళు తపస్సు చేస్తున్నారేమిటి? వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా మర్యాదగా, అయ్యా మీరు గొప్పవాళ్ళు ఇంత తపస్సు చేస్తున్నారే, మీరు చేసే తపస్సుతో నాకు చాలా సంతోషంగా ఉంది, మీకు చాలా మంచి వరం ఇస్తాను, మీకు ఇవ్వకూడదనే ఇచ్చేస్తాను అన్నాడు. అనేటప్పటికీ ఏవం పునః వాళ్ళు ఏమీ వాళ్ళలో చలనం లేదు, అసలు పట్టించుకోలే ఆయన్ని. పట్టించుకోనప్పుడు వీళ్ళకి భయం కలిగించి ఏదైనా చేస్తానని చెప్పి తోడేళ్ళు మొదలైనటువంటి హింసా ప్రకృతి కలిగినటువంటి జంతువులన్నింటినీ సృష్టించి విపరీతంగా వాళ్ళ మీదకి వదిలాడు. వదిలేటప్పటికీ ఒక మాయతో, దాంతో కూడా వాళ్ళు ఆయనకి లోబడలేదు. ఏమిటిది, నేను వరదానం చేస్తానన్నాను, భయపెట్టాను, ఎలా వీళ్ళని పడగొట్టడం ఎలా అని చెప్పి పాపం వెళ్ళి చింతయంతో మహావిద్యాం ఆదిశక్తిం సనాతనీం. ఇక్కడ చెప్తున్నారు అసలు విషయం. ఎందుకు నరనారాయణులు ఆ రాగద్వేషాలకి లొంగకుండా నిలకడగా ఉండగలిగారు? ఇటువంటి దేవతలైనా సరే, సత్వగుణంలో వచ్చిన వాళ్ళైనా సరే, ఇటువంటి భావాజాలంతో ఎందుకు ఉన్నారు? వాళ్ళు అలా నిలకడగా ఉండడానికి కారణం ఏమిటంటే ఇక్కడ చెప్తున్నారు. ఇది దేవీ భాగవతంలో మనకి ముఖ్యమైన విషయం. ఏమిటది? చింతయంతో మహావిద్యాం ఆదిశక్తిం సనాతనీం ఈశ్వరీం సర్వలోకానాం పరాం ప్రకృతిమద్భుతాం ధ్యాయతాం కః క్షమో లోకే బహుమాయా విదప్యుత యన్మూలా సకలా మాయా దేవాసురకృతాః కిల. మహావిద్య ఆవిడ అంటే గొప్ప విద్యాస్వరూపిణి. ఆవిడ కన్నా విద్య వేరే ఏం లేదు. ఆదిశక్తి, మొదటి శక్తి ఆవిడే, అందరిలో ఉన్నటువంటి శక్తి ఆవిడే. అక్కడి నుంచి అందరికీ ఏ శక్తి వచ్చినా అక్కడి నుంచి మనకి చూసే శక్తి, వినే శక్తి, తినే శక్తి, పీల్చే శక్తి, ఎన్నో శక్తులు ఉన్నాయి కదా మనకు కూడా. నడిచే శక్తి, మన చేతులు పనిచేస్తున్నాయి, ఇవన్నీ ఎట్లా చేస్తున్నాయి? ఇదంతా ఆ శక్తి అంతా అక్కడి నుంచే వచ్చింది. ఈ శక్తులన్నింటికీ శక్తి, మూలమైన శక్తి. సనాతని అంటే శాశ్వతమైనటువంటి తల్లి. సమస్త లోకాలని అంటే అందరినీ కూడా నియమించేటువంటిది. సూర్యుడు టంచన్గా ఉదయిస్తున్నాడు, టంచన్గా అస్తమిస్తున్నాడు. ఇదంతా ఏమిటి? భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య. వాయువు వీస్తున్నాడు. ఇదంతా ఆ తల్లి యొక్క ఆమె కంట్రోలర్ అన్నమాట, కంట్రోల్ చేస్తోంది. ఆవిడ ఎంత గొప్ప అద్భుతమైనటువంటిది అంటే ఇలాంటిది అని ఎవరు ఆమెని గురించి చెప్పలేరు. అటువంటి మూలమైనటువంటి స్వరూపం ఆవిడ. అలాంటి తల్లిని ధ్యానించే వాళ్ళకి ఎవడండి ధ్యానించే వాళ్ళని మాయకు లోబడేట్టు చేసుకునేవాళ్ళు? ఈ దేవతలు, రాక్షసులు, వీళ్ళ మాయలు, ఈ మాయలన్నీ ఎక్కడి నుంచి పుట్టినాయి? ఆ మాయలోంచే పుట్టినాయి. ఆమె ఒక పెద్ద మాయ, మహామాయా స్వరూపిణి. అటువంటి తల్లిని వాళ్ళు ధ్యానం చేస్తున్నారు కదా. తే కథం బాధితుం శక్తాః ధ్యాయంతి గత కల్మషాః. ఎటువంటి పాపం లేకుండా మనస్సులో వారు ఎంతో నిరంతరం ఆ తల్లినే ధ్యానం చేస్తున్నారు నరనారాయణులు. వాళ్ళని బాధించడం ఎవరికి సాధ్యమవుతుంది? కాబట్టి ఇప్పుడు మనకి ఈ కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనేవి, ఈ రాగద్వేషాలతో ఇతరులు చేసే బాధలు బాధించకుండా ఉండాలంటే మనం చేయవలసిందేమిటి? ఆ తల్లిని ధ్యానం చేయాలి. వాగ్బీజం కామబీజం చ మాయాబీజం తథైవ చ చిత్తే యస్య భవేత్ తంతు బాధితుం కోపి న క్షమః. వాగ్బీజం, కామబీజం, మాయాబీజం, 3 బీజాలు. మామూలుగా మనకి ఈ నామాలు చదువుతున్నప్పుడు ఆ 3 బీజాక్షరాలు కలిపి ఈ లలితా సహస్రనామాలు ఇలాంటివి చెప్పి అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఆ 3 నామాలు కలిపి చదువుతూ ఉంటారు. అంతవరకు చెప్పగలిగాను. వాగ్బీజం, కామబీజం, మాయాబీజం అని ఈ బీజముల యొక్క స్వరూపిణిగా ఆ తల్లిని ఎవరైతే హృదయంలో ధ్యానం చేస్తారో వాళ్ళని బాధించడానికి ఎవరికి సామర్థ్యం? ఇంద్రుడంత వాడొచ్చి నరనారాయణుల్ని మీకు వరం ఇస్తా అన్నాడు, వాళ్ళు లొంగలేదంటే రాగం, ద్వేషం చూపించాడు, వాళ్ళ పట్ల భయపెట్టేసేసి అన్ని జంతువులు, భయంకరమైన జంతువులు వాళ్ళ మీదకి వదిలాడు. వాళ్ళు ఏం చెల్లించలేదు. కారణం ఏమిటంటే వాళ్ళ మనస్సులో ఆ తల్లి ఉంది. మాయయా మోహితశక్రో భూయస్తస్య ప్రతిక్రియాం కర్తుం కామ వసంతౌతు. ఆ తరువాత ఇంద్రుడు ఇలా కాదు ఇంకో పని ఏదైనా చేద్దాం అనుకున్నాడు. అంటే ఆ మనస్సులో చూడండి,
ఆ ద్వేషం, ద్రోహబుద్ధి అనేది ఉంది అన్నమాట. సత్వగుణంలోంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇది ఉంటుంది. అంటే అన్ని గుణాల వాళ్ళకి కూడా ఇటువంటి బాధలు ఉంటాయన్నమాట. కాబట్టి ప్రతి వాళ్ళం నిరంతరం భయపడుతూ ఉండాలి. ఏమైపోతామో, ఏ గోతిలో పడతామో, ఏ రాగద్వేషాలకు వశలం అయిపోయి ఏమైపోతామో, ఇంత ఉత్తమ జన్మ వచ్చిందే అని నిరంతరం మనని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మనని మనం ప్రక్షాళన చేసుకుంటూ ఉండాలి. దానికోసం ఈ గ్రంథాలన్నీ బయలుదేరినాయి అన్నమాట. ఇది ఏదో దేశం మీదకి అందరి కోసం కాదు. ఇది ఎవరికి ఉపకారం చేయాలి? ఇప్పుడు మనం ఎవరికి వాళ్ళం ఉపకారం చేసుకోవాలి. దానికోసం ఇవన్నీ వినడం, చెప్పుకోవడం అన్నమాట. కర్తుం కామవసంతౌతు సమాహూయ అబ్రవీద్వచ. మన్మధుణ్ణి వసంతుడు, వాడి ఫ్రెండు, వసంతుడు అంటే వసంత ఋతువు అన్నమాట, వాళ్ళిద్దరిని కబురు పెట్టాడు, రండిరా అని. వాళ్ళు వచ్చేసేసారు. మనోభవ వసంతేన రత్యాయుక్త. మన మనస్సు మన మన్మధుడు ఏం చేశాడు? రతీదేవితో పాటు వచ్చాడు, ఆయన భార్య. మీరు వెళ్ళి, అప్సరసలంతా వస్తారు మీతో పాటు, ఆ గంధమాధన పర్వతం మీద నరనారాయణులు తపస్సు చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నీ బాణాలతో వాళ్ళ మనస్సుని చెదరగొట్టాలి అని చెప్పి వాళ్ళని ఏమైనా సరే ఆ ధ్యానం నుంచి వాళ్ళని అక్కడి నుంచి ఆ ధ్యానం నుంచి మళ్లించాలి అని చెప్పి చెప్పాడు. వశీగురు మహాభాగముని ధర్మసుతావపి కోహ్యస్మిన్ సర్వసంసారే దేవో దైత్యోధమానవ యస్తే బాణవశం ప్రాప్తో నయాతి భృజతాడిత. నీవు బాణాలు వేస్తే దేవుడు కానీ రాక్షసుడు కానీ మనిషి కానీ ఎవడైనా సరే పడిపోవలసిందే. కాబట్టి నువ్వు ఏమైనా సరే వాళ్ళని అదుపులోకి తెచ్చుకో అని చెప్తే మన్మధుడు ఏమన్నాడంటే, చూడండి ఏమన్నాడు. ఇది తస్య వచ శ్రుత్వా శక్రం ప్రాహ మనోభవ వాసవాద్య కరిష్యామి కార్యంతే మనసేప్సితం యది విష్ణుం మహేశం వా బ్రహ్మాణం వా దివాకరం యాయంతౌ తౌ తదాస్మాకం భవితారౌ వశౌముని. నాయనా, నువ్వు చాలా గొప్పవాడివి, నాకు ఒక పని కల్పించావు, నేను వెళ్ళాలి, వెళ్ళి నీ పని నేను చెయ్యాలి, చేస్తాను. విష్ణుమూర్తిని కానీ ఈశ్వరుణ్ణి కానీ బ్రహ్మదేవుణ్ణి కానీ సూర్యుణ్ణి కానీ ధ్యానించేవాళ్ళైతే వాళ్ళని నేను నా వశంలోకి తీసుకురాగలను. కానీ వాళ్ళెవరు? దేవీ భక్తం వశీకర్తుం నాహం శక్త కథంచన. దేవీ భక్తుణ్ణి అదుపులోకి తెచ్చుకోవడానికి నేను శక్తిహీనుణ్ణి, నా వల్ల కాదు. అంటే కామవశులం కాకపోవడానికి, మనం కామానికి లొంగకుండా ఉండడానికి మనకి దేవీ భక్తి కావాలి. లోభానికి వశం కాకుండా ఏదైతే మనని పతనహేతు అయితే ఉందో, కామం, లోభం ఇవన్నీ పతనహేతువులు, క్రోధం ఇవన్నీ కూడా మనని పతనం చేయడానికి ఎప్పుడు కాచు కూర్చుంటాయి. కాబట్టి వాటి వల్ల పతనం కాకుండా ఉండడానికి మనకి ఆ తల్లిని ఆశ్రయించటమే ఇక్కడ స్పష్టంగా మన్మథుడు చెప్తున్నాడు. ఆయన ఏదన్నా ఆయన మనసులో విష్ణుమూర్తి ఉంటే నేను పడగొట్టేస్తాను, నా వల్ల తేలిగ్గా పడగొట్టేది. శివుడైనా బ్రహ్మదేవుడున్నా సూర్యుడున్నా పడగొట్టేది. తాం దేవీ భక్తం వశీకర్తుం నాహం శక్త కథంచన. ఆ పరదేవతని ఉపాసించేటువంటి వాడెవడైతే ఉంటాడో వాణ్ణి నేను వశం చెయ్యలి, నా వశంలోకి తెచ్చుకోలేను. కామరాజం మహాబీజం చింతయంతం మనస్యలం. మహాబీజమైనటువంటి కామరాజ బీజం, ఆ బీజాన్ని ఎప్పుడూ కూడా మనస్సులో భావించేటువంటి మహానుభావుణ్ణి నేను ఏమీ చేయలేను. తాం దేవీం చేన్ మహాశక్తిం సంశ్రితౌ భక్తిభావత. ఎంతో భక్తితో ఆ తల్లిని ఆరాధిస్తున్నటువంటి వాళ్ళని నతదా మమ బాణానాం గోచరౌ తాపసౌ కిల. నా బాణం ఎక్కుపెట్టడం కుదరదు వాళ్ళ మీదకి. ఆ తల్లిని మనస్సులో ధ్యానించేటువంటి వాళ్ళపైన నేను బాణాలను ఎక్కుపెట్టలేను అన్నాడు. ఏం చేస్తాడు? అయినా సరే నువ్వు ఏదో చెయ్యాలయ్యా అన్నాడు. సరే వీళ్ళు వెళ్ళారు. ఏదో వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళకేం పట్టిందండి, అప్సరసలు బోర్డు మంది వెళ్ళారు. వెళ్ళి ఎంతో చేస్తున్నారు. ఏం చేసినా కూడా శుశ్రావ భగవాన్ విష్ణు నరో నారాయణస్తదా శ్రుత్వా ప్రోవాచితాస్తత్ర ప్రీత్యా నారాయణో ముని ఆస్యదాం సుఖమత్రి. వాళ్ళందరినీ చూశాడు ఆ నరనారాయణులు ఇద్దరు కూడా. రెండమ్మా ఇక్కడ కూర్చోండి, హాయిగా కూర్చోండి, మీరు కూడా రండి అన్నారు. మీరు కూడా దర్భల చాపలు పరుచుకోండి, కూర్చోండి చక్కగా ఆయన కూర్చో. అప్సరసలు లాంటి వాళ్ళు వెళితే రండి కూర్చోండి, హాయిగా మీరు కూడా తపస్సు చేసుకోండి, ముక్కు మూసుకొని అన్నారు. అనేటప్పటికీ కరోమి ఆతిథ్యం అద్భుతం, మీ అందరికీ ఆతిథ్యం చక్కగా మీకు విందు చేస్తానండి అన్నాడు. భవంత్యో అతిథి ధర్మేణ ప్రాప్త స్వర్గాత్ సుధా సుమధ్యమా. స్వర్గం నుంచి వచ్చారా, మరి వచ్చిన వాళ్ళు మీరంతా నాకు అతిథులు, రండి ఆతిథ్యం ఇస్తా అన్నాడు. సాభిమానస్తు సంజాతస్తదా నారాయణో ముని ఇంద్రేణ ప్రేషిత నూనం తథా విఘ్న చికీర్షయ. వాళ్ళ తపస్సుకి ఆటంకం కలిగించాలని చెప్పి ఇంద్రుడు పంపిస్తే వచ్చినటువంటి వాళ్ళు. వారాక్యక్క ఇమా సర్వా సృజాం అద్య
నవాకిల ఏతాభ్యో దివ్యరూపాశ్చ దర్శయామి తపోబలం ఇది సంచింత్య మనసా కరేణ ఊరుంప్రత వీళ్ళందరికీ కూడా సిగ్గు వచ్చేటట్టుగా ఒక పని చేయాలి అని చెప్పి వీళ్ళతో చాలా మేమంతా అందగత్తెలం అనుకుంటున్నారు అని చెప్పి ఒకసారి తన తొడని చేతితో చరిచేటప్పటికి ఆ ఊరులోంచి వచ్చింది. ఊరు అంటే సంస్కృతంలో తొడ, అందులోంచి ఊరిలోంచి వచ్చింది కాబట్టి ఊర్వశి అని ఆమెను చూసేప్పటికి అందరూ కూడా సిగ్గుపడిపోయారు. మనమందరం దిగదుడుపు ఆవిడ మీదని. నారాయణోరు సంభూత హ్యూరోసీతి తతశుభ దదృశుస్తా స్థితాస్తత్ర విస్మయం పరమం యయు. ఆమెను చూసి చాలా సిగ్గు చెంది తాసాంచ పరిచర్యార్థం తావతీశ్చాతి సుందరీ ప్రాదుశ్యచారతరసా కదా ముని అసంభ్రమ. అప్పుడు వాళ్ళందరికీ సేవ చేయడానికి ఇంకా ఎంతో దివ్యాంగనులందరినీ ఆయన సృష్టి చేశాడు. వాళ్ళంతా వచ్చి సేవ చేశారు. సేవ చేసిన తర్వాత ఆ తర్వాత ఏమైంది, ఇంకా వాళ్ళు బాబోయ్ ఇక్కడ ఉంటే ఇంకా ప్రమాదమేమో, ఈయన మర్యాదగా చూశాడు, ఈ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, ఇప్పుడైతే బాగానే ఉన్నాం అని చెప్పి ఇక మేము వెళతామంటే ఇంకెప్పుడు తపో విఘ్నం చేయకండి, మీతో పాటు ఈవిడిని కూడా పట్టుకెళ్ళండి, ఈ ఊరోసుని కూడా పట్టుకెళ్ళి అక్కడ ఆయనకి ఇచ్చేసేయండి అని చెప్పి పంపించాడు. పతిస్త్వం భవదేవేశ వరమేనం పరంతప. పాప వెళ్ళేవాళ్ళు వాళ్ళంతా ఏం చేశారు, స్వామి మేము మీకు సేవ చేశాం, మాకు మీరు భర్తగా కావాలి అని మాకు వరం ఇవ్వండి అన్నారు. అనేటప్పటికీ వాళ్ళు ఎంతమంది, 16,000 మంది. స్త్రీణాం 16,000 తిష్టత్వత్ర జ్ఞతార్థకం సేవాంతేత్ర కరిష్యామో యువయో తాపసోత్తమౌ వాంఛితం దేవి దేవేశ సత్యవాగ్భవ మాధవ. ఆశాభంగో హి నారీణాం హింసనం పరికీర్తనం. మేము ఆశపడ్డాం, మాకు స్త్రీలకి ఆశాభంగం చేయకూడదు, కాబట్టి మేము ఒక కోరికతో అడుగుతున్నామంటే జితేంద్రియేణ జావర్గ్య కథం భంగం కరోమ్యత నేచ్ఛా కామే సుఖే కాచిత్ సుఖధర్మ వినాశకే. నేను ఇంద్రియాలన్నీ జయించిన వాడిని, నాకు ఏ కోరిక లేదు, అటువంటి వాడిని మీరంతా నాకెందుకు, నేను పశువులు ప్రవర్తించిన ప్రవృత్తి నాకు అవసరం లేదు, నేను అలాంటి వాడిని కాదు కదా, అటువంటి ప్రవృత్తి నాకెందుకు, నేను ఎంతో ఆనందం బ్రహ్మానందంలో ఉన్నాను, అది తుచ్చమైన ఆనందం అని చెప్పి ఆయన చెప్పాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, మాకదే సుఖం, ఈ శబ్దస్పర్శ రూప రసగంధాలు నిన్న మనం అనుకున్నాం కదా, ఆ సుఖాలలో అన్నింటికన్నా గొప్ప సుఖం స్పర్శ సుఖం కదా, కాబట్టి మాకు ఆ స్పర్శ సుఖం కావాలి, మాకు దాన్ని ప్రసాదించమని వాళ్ళు అడిగారు. అడిగితే అప్పుడు మరి మీరందరూ కూడా కృష్ణావతారంలో వాళ్ళకి ఆయన ఇచ్చినట్టుగా ఉన్నాడు, ఆయన అభయం ఇచ్చాడు, అప్పుడు వాళ్ళంతా వస్తారు. అయితే మరి పువ్వుని వీళ్ళని ఈ కామం నుంచి మళ్లించడానికి శపించేస్తే కొంచెం కోపం వచ్చి తెచ్చుకుంటే ఆ క్రోధ ద్వితీయోయం మహాశత్రు క్రోధ సంతాపకారక. ఈ క్రోధం అనేది రెండవ శత్రువు. కామం మొదటి శత్రువు అయితే మనకి క్రోధం రెండవ శత్రువు. ఇది చాలా కామాదత్యధికో లోకే లోభాదపి చితారుణ. కామం కన్నా లోభం కన్నా ఇది దారుణమైనటువంటిది క్రోధం అనేది. క్రోధాభిభూత కురుతే హింసాం ప్రాణ విఘాతినీం. క్రోధానికి లొంగినవాడు, కోపానికి లొంగిపోయినవాడు హింస చేస్తాడు, ప్రాణాలు కూడా తీసేస్తాడు. అందువల్ల అటువంటి క్రోధానికి నేను లొంగొచ్చా? నరనారాయణులు వాళ్ళ మనస్సులో ఇలా అనుకుంటున్నారు, వీళ్ళని శపిద్దామా అంటే చేయకూడదు అని చెప్పి శాంతం భావం సమాశ్రిత్య నాశయా అహంకృతిం పరాం పురాహంకార దోషేణ తపోనష్టం కిల అవయోహో. నరుడు, వాళ్ళలో నరుడు నారాయణుడు కదా, నరుడు అన్నాడు, నీవు శాంత భావాన్ని పొందయ్యా, పూర్వం మనకి అహంకార దోషం వల్ల మన తపస్సు కాస్త నష్టమైపోయింది. సంగ్రామశ్చ అభవత్తాభ్యాం భావాభ్యాం అసురేణ. మనం అహంకార దోషం వల్ల మనం ఒక రాక్షసుడితో, అక్కడ రాక్షసుడు అంటే ప్రహ్లాదుడితో వీళ్ళకి యుద్ధం వచ్చింది, దానివల్ల మన తపస్సంతా నాశమైపోయింది. దివ్య వర్ష సహస్రంతో ప్రహ్లాదేన మహద్భుతం. దేవతామానంతో 1000 సంవత్సరాలు నరనారాయణులు ప్రహ్లాదుడితో యుద్ధం చేశారు. దానివల్ల ఈ చేసిన తపస్సంతా కూడా ఇదంతా కూడా వృధా అయిపోయింది. దుఃఖం బహుతరం ప్రాప్తం తత్రావాభ్యాం సురోత్తమ తస్మాత్ క్రోధం పరిత్యజ్య శాంతో భవమునీశ్వర. ఆయన కోపం వస్తే నరుడు అంటే నారాయణ మహర్షి నరమహర్షి, ఆ నరుడు శాంతింపజేశాడు. శాంతత్వం తపసో మూలం మునిభి పరికీర్తితం. తపస్సుకి మూలం శాంతి, అందువల్ల మనం శాంతంగా ఉండాలి. దానివల్ల మనం శాంతం ఎప్పుడైతే విడిచిపెట్టామో క్రోధం వల్ల మనం ప్రహ్లాదుడితో యుద్ధం చేసి చాలా నష్టపోయాం అన్న తర్వాత జనమేజయుడికి ఆశ్చర్యం, ఏమిటిది? నరనారాయణవు తద్వత్ తాపసవు సత్వ సంస్థితవు. నరనారాయణులు తపస్సు చేసుకుంటేవాళ్ళు కదా, సత్వగుణంలో, తపస్సు అంటేనే సత్వం, ఆ సత్వంలో ఉన్నారు కదా. తేన తాభ్యాం సముద్భూతం వైరం యది పరస్పరం.
వాళ్ళకి వైరం ఏమిటండి? ప్రహ్లాదుడు ఎంత మహానుభావుడు, విష్ణు భక్తుడు. తదా తపసి ధర్మే చ శ్రమయే వహి కేవలం క్వజపక్వ తపశ్చర్య పురా సత్యయుగేపి చ. ఇది సత్యయుగంలో జరిగిన విషయం, కృతయుగంలో. ఆ యుగంలోనే మరి ఈ జపాలు చేసి తపశ్చర్య చేసి ఇదంతా చేసినటువంటి వాళ్ళు తాదృశై నచితం చిత్తం, వాళ్ళు మనస్సుని జయించలేకపోయారే. క్రోధాహంకార సంభృతం, వాళ్ళకి క్రోధం అహంకారంతో వల్ల కదా ఇదంతా జరిగింది. నక్రోధో నచమాశ్చర్యం అహంకారాంకురం వినా అహంకారాత్ సముత్పన్నా కామక్రోధాదయ కిల. నువ్వు మమ్మల్ని అవమానం చేస్తావా, మాతో ఇలా అంటావా, అలా చేస్తావా అని చెప్పి వాళ్ళకి కామం క్రోధం వచ్చేసినాయి. సత్వగుణంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు కూడా వర్షకోటి సహస్రంతో తపకృత్వ అతిదారణం. 1,000,000 సంవత్సరాలు అంటే 1000 కోట్ల సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళకి చివరికి వచ్చినటువంటి గుణాలు అవి. దాంతో వాళ్ళు తపస్సు చేశారు. అహంకారాంకురే జాతే వ్యర్థం భవతి సర్వదా. అహంకారం కనుక మొలిచిందంటే మొత్తం వ్యర్థమైపోతుంది, ఎంత చేసిందంతా కూడా. సర్వథా సూర్యోదయే యథా సూర్యోదయే జాతే తమో రూపం నతిష్టతి. సూర్యోదయం అయితే చీకటి చీకటి మొత్తం ఎలా ఎగిరిపోతుందో, మరి ఎన్ని సంవత్సరాలు చేసినప్పటికీ కూడా ఆ చేసిందంతా వృధా అయిపోతుంది. అహంకారం కనుక పుడితే కృతవంతౌ యదా యుద్ధం క్వశమః సుకృతం పునః ఈదృగ్భ్యాం సత్వయుక్తాభ్యాం అజేయ యజ్జహంకృతి మాదృశానాంచ కా వార్త మునే అహంకార సంక్షయే అహంకార పరిత్యక్త కోప్యస్తి భువనత్రయే. జనమేజుడికి ఏమిటంటే ఇప్పుడు సందేహం, అంత మహానుభావులే ఆ శాంత స్వభావాన్ని విడిచిపెట్టి సత్వగుణంతో ఉన్నవారు అహంకారాన్ని పొంది ఇలాంటి యుద్ధాలవి చేసుకుంటే మాబోటి వాళ్ళ సంగతి ఏమిటి? అసలు నాకొక్కటే ఇప్పుడు సందేహం, ఈ ముల్లోకాల్లో అహంకారం లేనివాడు ఎవడైనా ఉన్నాడా? అదొక్కటి చెప్పయ్యా అన్నాడు. అహంకార పరిత్యక్త కోపి అస్తి భువనత్రయే. ఈ ముల్లోకాల్లో ఎవడైనా అహంకారం చేత విడువబడ్డవాడు ఉన్నాడా అని అడిగాడు పాపం. మతం మీమాంసకానాం వై సమ్మతం భాతి సువ్రత మహాంతోపి సదా యుక్త కామక్రోధాదిభిర్మునే మాదృశానాం కళావస్మిన్ కాకథా మునిసత్తమా. మీమాంసక మతం అని ఒకటి, మీమాంస అని ఒక శాస్త్రం. మీమాంస అంటే వేదవాక్యములకు అర్థం చెప్పే శాస్త్రం. ఆ మీమాంసకులు అందులో పూర్వమీమాంస అని ఉంది. పూర్వమీమాంస అంటే వేదం యొక్క పూర్వభాగం ఉత్తర భాగం అంటాం. అంటే వేదంలో 2 భాగాలు అనుకుందాం వేదాన్ని. పూర్వభాగం అంతా ఏమిటంటే కర్మానుష్ఠానం గురించి చెప్తుంది, కర్మ మార్గం గురించి చెప్తుంది. ఉత్తర భాగం జ్ఞాన మార్గం గురించి, ఉపాసనా మార్గం గురించి చెప్తుంది. ఆ పూర్వభాగంలో చెప్పేటువంటి వేదవాక్యాలకి ఈ మీమాంసకులు అంటే మీమాంస అనే శాస్త్రాన్ని అంటే వేదవాక్యాలకు అర్థం చెప్పడానికి బయలుదేరిన శాస్త్రాన్ని ఎవరైతే ఆలోచిస్తారో పాటిస్తారో వాళ్ళు ఏం చెప్తారంటే అన్నింటికీ కర్మే కారణం. వాళ్ళకి దేవుణ్ణి కూడా పెద్దగా అంగీకరించరు, కర్మే కారణం అంటారు. అదే సత్యం అనిపిస్తోంది అయ్యా నాకు. ఇంకా దేవుడు ఏమిటి, అదేమిటి, ఇదేమిటి. ఈ జనమేజుడు అంటున్నాడు మీమాంసా మతమే నాకు సమ్మతం అనిపిస్తోంది. ఎందుకంటే ఇంత పెద్ద మహానుభావులు కూడా కామక్రోధాదులకి లొంగిపోయారే, కోరికకి కోపానికి. ఇక నాబోటి వాడు కలిలో ఉన్నవాడి సంగతి ఏమిటి అన్నాడు. అసలు వైరం దేనికి వస్తుంది? ఎవరికైనా తగు దేనికి వస్తుంది? వైరం భవతి విత్తార్థం దారార్థం వా పరస్పరం. వైరం అనేది, శత్రువు అనేది డబ్బు కోసం వస్తుంది, మహాభారతం అదే కదా. దారార్థం భార్య కోసం వస్తుంది, కాంత కోసం వస్తుంది, రామాయణం అదే కదా. ఇలాగా వైరం అనేది వస్తుంది. ఏషణారహితవు కస్మాత్, ఏషణలు లేవు వారికి. ఏషణ అంటే 3 ఏషణలని ఉంటాయి మనకి. దారేషణ, ధనేషణ, దారేషణ, ధనేషణ, పుత్రేషణ అని. అంటే స్త్రీ పట్ల అనురాగం, కోరిక, అలాగే ధనం పట్ల, సంతానం పట్ల. వీళ్ళకి ఏషటువంటి కృష్ణ పరమాత్మ క్షేమంగా తిరిగి వచ్చినట్టుగా వసుదేవుడు ఈ దేవీ భాగవత శ్రవణం చేసినందువల్ల అలా జరిగింది అని. అయితే మరి ఇంతేకాదు, అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్ రోగీ రోగాత్ ప్రముచ్యేత శ్రుత్వా భాగవతామృతం వంధ్యా వా కాకవంధ్యా వా మృతవత్సాయ చ యాంగన దేవీ భాగవతం శ్రుత్వా లభేత్ పుత్రం చిరాయుషం. సంతానం లేని వారికి దేవీ భాగవత శ్రవణం వల్ల సత్సంతానం కలుగుతుంది, రోగాలు పోతాయి, దారిద్ర్యం పోతుంది, ఇలాంటివన్నీ విశేషాలు ఉన్నాయి. అయితే
పూజితం యద్గృహే నిత్యం శ్రీభాగవత పుస్తకం, ఏ ఇంటిలో ఈ భాగవతం దేవీ భాగవత పుస్తకం పూజింపబడుతుందో తద్గృహం తీర్థభూతం హి వసతాం పాపనాశకం, ఆ ఇల్లు ఒక తీర్థం, మహాతీర్థం, ఒక పుణ్యతీర్థం లాంటిది. అక్కడ ఉండేవారంతా, ఆ ఇంట్లో ఉండేవారికి పాపాలన్నీ పోతాయి. అష్టమ్యాం యా చతుర్దశ్యాం నవమ్యాం భక్తి సంయుత పఠేత్ శృణుయాద్వాపి ససిద్ధిం లభతే పరాం. అష్టమి రోజున కానీ చతుర్దశి రోజున కానీ మనకి తెలియకుండా ఈ ముహూర్తం నరుని తలపు నటన, ఈశ్వరుని తలపు ఘటన అన్నట్టు మనకు తెలియకుండానే చతుర్దశి నాడు ఈ దేవి భాగవతం మొదలైంది. చతుర్దశి నాడు కానీ నవమి నాడు కానీ భక్తితో ఇది పాటు చదివినా విన్నప్పటికీ కూడా సిద్ధి లభిస్తుంది. సిద్ధి అంటే ఏమిటి? అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది, అదే సిద్ధి. ఇంకేమిటి సిద్ధి అంటే? ఆ తర్వాత బాగుందయ్యా, అసలు వసుదేవుడేమిటి, ఆయన పిల్లాడిని పొందడం ఏమిటి, సంతోషం ఏమిటి, అసలు ఇదంతా ఎందుకు జరిగింది ఏమిటి, అదంతా ఆ కథ అడుగుతున్నారు. ఋషయఊచు వసుదేవో మహాభాగ కథం పుత్రం ఆప్తవాన్ ప్రసేన కుత్ర కృష్ణేన భ్రమతాన్వేషిత కథం విధినా కేన కస్మాచ్చ దేవీ భాగవతం శ్రుతం వసుదేవేన సుమతే వదసూత కథామిమాం. వసుదేవుడు పుత్రుడి కోసం ఈ కథ విన్నాడన్నావు కదా, ప్రసేనుడు ఎందుకు వెళ్ళాడు, కృష్ణుడు వాణ్ణి అన్వేషించడానికి వెళ్ళడం ఏమిటి, ఆయన తిరిగి రాకపోవడం ఏమిటి, అయితే ఏ విధానంలో వసుదేవుడు విన్నాడు, ఇది ఎలా విన్నాడు, ఇది అది చెప్పు మాకు. వసుదేవుడు విన్నాడు అంటున్నాడు, ఎలా విన్నాడు అంటే, సరే మనకి సత్రాజిత్తు కథ, వాడు భోజవంశం అనే వంశంలో సత్రాజిత్తు. ఆ సత్రాజిత్తు ద్వారకా నగరంలో ఉంటూ సూర్యారాధన చేశాడు. సూర్యుడి యొక్క ప్రసన్నత వల్ల స్యమంతకమణి పొందాడు. తర్వాత వాడు అది వేసుకుని వస్తున్నాడు, తపస్సు చేసి వస్తుంటే సూర్యుడే దిగి వస్తున్నాడయా నిన్ను చూడటానికని చెప్పి ఈ కృష్ణుడి యొక్క పరివారం వారంతా వెళ్ళి చెప్పారు. కాదురా, సూర్యుడు యొక్క అనుగ్రహంతో స్యమంతకమణిని పొంది సత్రాజిత్తు అది మెళ్ళో వేసుకుని వస్తున్నాడు, మీ మొహం అని చెప్పి ఆయన చెప్పాడు. చెప్తే వాడు వచ్చాడు. సరే, వచ్చిన తర్వాత మరి సవితా నైషభో బాలాః సత్రాజిన్మణినా జ్వలన్ స్యమంతకేన జాయాతి భాస్వద్దత్తేన భాస్వతా అథ విప్రాన్ సమాహూయ స్వస్తివాచనపూర్వకం ప్రావేశయత్ సమభ్యర్చ్య సత్రాజిత్ స్వగృహే మణిం. తర్వాత సత్రాజిత్తు ఆ మణిని వేదమంత్రాలు అవి చదువుతుంటే మహానుభావులంతా వచ్చి అప్పుడు ఆ ఇంటిలో ప్రవేశపెట్టాట. ఏదో శాస్త్రీయంగా చేశాడు చక్కగా. తత్ర అది ఎక్కడుంటే అది దుర్భిక్షాలు, ఈ కరోనాలు, కరువులు ఇవన్నీ ఉండవు అని చెప్పన్నారు. చాలా మంచిది. రోజు అది చాలా బంగారాన్ని అష్టభారం 8 బరువుల అది 8 బారుల ఆ బారుల బంగారాన్ని ఇస్తుంది. ఇట్లాంటిదంతా ఏదో ఉంది. ఆ భారం అనేటువంటిది ఒక సంఖ్య. ఆ మానంతో ఎంత వస్తుందంటే, భారం అంటే బరువు అంటే మొయ్యలేనిది అని కదా అర్థం. మొయ్యలేనంత బంగారం అంటే త్రాసులు వేసి తూచలేమన్నమాట. మన వల్ల కాదు, అంత బంగారం ఇస్తుంది. అది ఎంత అనేది లెక్క కూడా ఉండొచ్చు. మొత్తం మీద అంత బంగారం వస్తుంది ఆ రోజు కూడా. సరే, ఆ మణిని వేసుకుని ప్రసేనుడు అడవికి వెళ్ళిన తర్వాత అక్కడ మరి వాడు గుర్రం వేసుకుని వెళ్ళాడు. ఆ గుర్రం ఎక్కడ పుట్టింది? గుర్రాలు రకరకాల గుర్రాలు కదా, సింధు దేశంలో పుట్టిన గుర్రం అది. ఇప్పుడు సింధు ప్రాంతం పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది కదా, అక్కడ పుట్టిన గుర్రంట. ఆ గుర్రం వేసుకు వెళ్ళాడు. సరే, అక్కడ మరి ఒక సింహం ప్రసేనుణ్ణి ఆ గుర్రాన్ని చంపేసి ఆ మణిని పట్టుకుపోయింది. తర్వాత మరి జాంబవంతుడు ఆ మణి వేసుకున్నటువంటి ఆ సింహం అదేదో పట్టుకుపోతుంది. దాన్ని చూసి మరి ఆ మణిని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అక్కడ ఒక బిలం ఉంది, ఆ బిల ద్వారంలో తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత తన కొడుక్కి ఇచ్చాడు అని చెప్పి ఇక్కడ ఉన్నది. జాంబవంతుడు తన కొడుక్కి ఇచ్చాట ఆ మణిని. ఇస్తే మామూలుగా మనకేమిటి, జాంబవతి కూతురికి ఇచ్చాడు అని ఉంది. ఇక్కడ కథ ఇలా ఉంది. వాడేమో ఆ మణిని పొంది చక్కగా ఆడుకుంటున్నాడు. తర్వాత మరి ప్రసేనుడు రాలేదు. సత్రాజిత్ ఏమో చాలా బాధపడ్డాడు. ఏమైంది, ఈ ప్రసేనుడు మణిని కోరుకుని వెళ్ళాడు, ఏమైపోయిందో తెలియదు, చంపబడ్డాడేమో. తర్వాత మరి కృష్ణుడే చంపేసి ఉంటాడు మా ప్రసేనుడు అని చెప్పి మణి కావాలని అడిగాడు. ఆయనకి ఏదో ఆశ ఉంది. ఇక్కడ అడిగినట్టు ఏం లేదు, ఏదో ఆశపడ్డాడని ఇతను ఏదో కల్పించాడు. ఆ మొత్తానికి అలాగే ఉంది ఇక్కడ. సరే, పాపం చెడ్డ పేరు వచ్చిందని కృష్ణుడు ఆ చెడ్డ పేరుని పోగొట్టుకోవడం కోసం మరి వెళ్ళాడు. అడవికి వెళ్ళి అడవిలో ఆ గుర్తులన్నీ చూసి అక్కడికి వెళ్ళాడు. ఇదంతా జరిగింది. ఇదంతా మనకి తెలుసు. అది తెలిస్తే
రాడే. రాకపోయినప్పుడు ఏం చేశాడు పాపం. ఇంతలో నారదుల వారు వసుదేవుడి దగ్గరికి వచ్చాడు. పుత్రో మే అతిప్రియ కృష్ణ ప్రసేనాన్వేషణాయతు పౌరై సాకం వనం గత్వా నిహతం తంతదైక్షత ప్రసేనఘాతకం దృష్ట్వా బిలద్వారే మృతం హరిం ద్వారిపౌరానధిష్టాయ బిలాంతర్గతవాన్ స్వయం బహవో దివసాయాత నాయాత్యద్యాపి మే సుతః. ఎన్నాళ్ళయింది స్వామి? నారదుల వారు ఒకరోజు చూడటానికి వస్తే, స్వామి నా కుమారుడు ఎంతకాలం అయింది, తిరిగి రావడం లేదు. అతశోచామి తద్బ్రూహి ఏనలప్స్యేసు తమ్మునే. కుమారుడి కోసం చాలా పరితపిస్తున్నాను. అంటే పుత్రప్రాప్త్యై యదు శ్రేష్ఠ దేవీమారాధయాంబికాం తస్య ఆరాధనేనైవ సద్యశ్రేయో హ్యవాప్స్యసి. నీ కుమారుడు నీకు లభించాలంటే ఒకటే మార్గం, నువ్వు దేవీ ఆరాధన చెయ్యి, తప్పకుండా వెంటనే నీ కుమారుడు నీకు లభిస్తాడు అన్నాడు. భగవన్ కాహిసా దేవి. దేవి దేవి అంటున్నావు, ఎవరా దేవి? కిం ప్రభావా మహేశ్వరి. ఆవిడ యొక్క ప్రభావం ఏమిటి? కథమారాధనం తస్యాః. ఆమె ఆరాధన ఎలా చేయాలి? దేవర్షే కృపయా వద వసుదేవ మహాభాగ శృణు సంక్షేపతో మమ. క్లుప్తంగా చెప్తానయ్యా వసుదేవ, వినమన్నాడు నారదుల వారు. దేవ్యా మాహాత్మ్యమతులం కో వక్తుం విస్తరాక్షమః. ఎవరు చెప్పగలరయ్యా ఆ అమ్మవారి యొక్క మహాత్మ్యం చెప్పడం? ఎవడికి సాధ్యం? యాసా భగవతీ నిత్యా సచ్చిదానందరూపిణి పరాత్పరతరా దేవి యయా వ్యాప్తమిదం జగత్. ఎవరంటే ఆ తల్లి? ఈ సమస్త ప్రపంచం వ్యాపించి ఉన్నటువంటి తల్లి. ఎక్కడుంది? ఆ కొండ మీద ఉందా? ఈ నది ఒడ్డునుందా? సర్వం ఆవిడే, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి తల్లి. ఎందుకంటే మనకి సచ్చిదానంద రూపిణి పరాత్పరతర అంటే ఏమిటో అర్థం అవ్వదు. ఆమె సత్తు, ఆమె చిత్తు, ఆమె ఆనందం అంటే ఏదో వేదాంతం వినేవాళ్ళకి తెలుస్తుంది. మామూలుగా కథ వినేవాళ్ళకి, రోజు వేదాంతం వినేవాళ్ళకి అర్థమైనట్టు ఇదంతా అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. కానీ సర్వవ్యాపకమైనటువంటి తత్వం. ఇందుగలడు అందులేడని సందేహము వలదు అంటామే సర్వత్ర వ్యాపించి ఉన్నటువంటి మహాతల్లి. యదారాధనతో బ్రహ్మ సృజతీదం చరాచరం యాం చ స్తుత్వా వినిర్ముక్తో మధుకైటభజాద్భయాత్. ఆమెని ఆరాధించడం వల్ల బ్రహ్మదేవుడు ఈ సృష్టి అంతా చేశాడు. ఎంతలా సృష్టి చూడండి. ఇందులో ఎంత ఉంది ఈ సృష్టిలో? మనకి తెలిసిందెంత, మనకి తెలియందెంత? పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివి. మనకి తెలిసిన మొత్తం ప్రపంచం ఒక పావలా వంతే, మిగతాది 3 వంతుల అవతలు ఉంది మనకి తెలియని ప్రపంచం. పురుష సూక్తంలో చెప్తున్నారన్నమాట. పాదోస్య విశ్వాభూతాని, ఈ సమస్త భూతములు, ఈ సమస్తమైనటువంటి ప్రపంచమంతా ఒక పాదం మాత్రమే. 3 వంతుల అవతల ఉంది. ఎక్కడుందో మనకి ఏం తెలియదు. మన ఈ కళతో మనం చూసే పని లేదు. నేను ఆ ఖండం వెళ్ళానండి, ఈ ఖండం వెళ్ళానండి, అన్ని 7 ఖండాలు తిరిగాను, అన్ని దేశాలు తిరిగావు నిజమే. దీనికన్నా ఇంకా బోలెడుంది నువ్వు తిరగంది, నీకు తెలియంది, నీ వల్ల కాంది. ఇప్పుడు మా వాడు ఎవడో చంద్రయాన్ వెళ్ళాడు, ఇంకో గగన్యాన్, మంగళయాన్, ఆ యాన్, ఈ యాన్ వెళుతున్నాడు, అన్ని యానాలు. ఇవన్నీ దాటి ఇంకా 3 వంతుల అవతల ఉంది. ఈ అంటార్కిటికా వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు. ఎవడికి ఎక్కడికి వెళ్ళాడని తెలిసి, ఎక్కడికి ఇది తెలుసుకుని అది తెలుసుకున్నా అన్నా సరే దీనికి ఆవాలంత ఉందన్నమాట. ఆ మొత్తం వ్యాపించినటువంటి శక్తి ఆ బ్రహ్మదేవుడు. అంటే ఈ సృష్టి అంతా చేసినవాడు ఆమెను ఆరాధించడం వల్ల వాడికి సృష్టి చేసే శక్తి వచ్చింది ఆయనకి. యాం చేస్తుత్వా వినిర్ముక్తో మధుకైటభజాద్భయాత్. ఒకసారి శ్రీమన్నారాయణమూర్తి నిద్రపోతున్నాడు. ఆయన కర్ణమలం అంటే చెవిలో ఉండేటువంటి పదార్థం, దానిలో నుంచి పుట్టారు మధుకైటభుడు అనేటువంటి రాక్షసులు. వాళ్ళు బయటకు వచ్చాడు, భయపడిపోయాడు. ఈయనేమో విష్ణుమూర్తి యొక్క నాభికమలంలో బ్రహ్మదేవుడు ఉన్నాడు. దాంతో భయపడిపోతే ఆ భయం ఎలా పోయింది? ఆమెను స్తోత్రం చేశాడు కాబట్టి పోయింది. దుర్గా సప్తశతిలో మొట్టమొదట ఈ వృత్తాంతం వస్తుంది కదా. విష్ణు యత్కృపయా విశ్వం బిభర్తి భగవానికం రుద్ర సంహరతే యస్యాః కృపాపాంగ నిరీక్షణాత్. విష్ణుమూర్తికి ఆ శక్తి ఎలా వచ్చింది? ఈ మొత్తం ఈ ప్రపంచాన్ని కాపాడే శక్తి అంటే ఆ తల్లిని స్తుతి చేసినందువల్ల. అలాగే శివుడు ప్రళయకాలంలో దీన్నంతా నశింపజేస్తాడు. ఆమె యొక్క కరుణతో ఆమె చూసినటువంటి ఆ క్రీగంటి చూపు వల్ల ఆయనకు ఆ శక్తి వచ్చింది. ఈ సృష్టి స్థితి లయములు చేసేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఆయా శక్తి ఆ తల్లి యొక్క కృప వల్ల వచ్చింది. సంసార బంధహేతుర్యా శైవ ముక్తిప్రదాయిని. ఎవరండి ఆవిడ? మనకి ఈ సంసార బంధం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆవిడ వల్లే వచ్చింది. ఈ అజ్ఞానంలో మనం పడింది ఆవిడ అనుగ్రహం లేకపోవడం వచ్చింది.
సంసారం అంటే ఏమిటండి? మనకి సంసారం అనే మాటకి అనే రకరకాల అర్థాలు చెప్పుకుంటాం. వాళ్ళు సంసారాలండి అని పూర్వం పల్లెటూళ్ళలో సంసారాలు అంటే ఏదో ఏదో పని చేసుకు బతికేవాడు. అది కాదు. సంసారం అంటే అరవంలో ఇవను సంసారం అంటాడు. వీడి సంసారం అంటే వీడి పెళ్ళామని. సంసారం అంటే పెళ్ళాం. హిందీలో ఈ సంసారమే అంటాడు, అంటే ఈ ప్రపంచంలో అని. మన తెలుగులో సంసారం అంటే ఏదో కాపురం, కుటుంబం, ఇట్లా అయితే మరి అసలు శాస్త్రంలో సంసారం అంటే ఏమిటి? జన్మ మరణ ప్రవాహం. పుట్టుగా చావు, మళ్ళీ పుట్టుగా మళ్ళీ చావు. పుట్టిన ప్రతివాడు చస్తాడని అందరికీ తెలుసు. చచ్చిన ప్రతివాడు పుడతాడా అంటే అన్ని మతాల వాళ్ళు పుడతాడంటున్నారు. కానీ ఓ మతం వాళ్ళు పుట్టడయా అంటున్నారు. వాడు దేవునిలో నిద్రించును అంటాడు, దేవునిలో నిద్రపోతాడట. ఇంకోడు పరలోకమునకు వెళ్ళును, శేతాన్ని పీకును అంటాడు వాడు. ఇంకోడు మళ్ళీ పుడతాడు, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేసేనం, మళ్ళీ పుడతాడు, మళ్ళీ చస్తాడు, మళ్ళీ గర్భవాసం అంటాడు. సైన్స్ ఏం చెప్తోంది? చచ్చిన ప్రతివాడు పుడతాడని సైన్స్ చెప్తోంది. ఇంకేమి ఇప్పుడు ఈ మతాల వాళ్ళు ఇది ఒప్పుకుంటా అంటానికి వీల్లేదు. ఎందుకంటే మరి సైన్స్ని ప్రతివాడు ఒప్పుకుంటాడుగా, ఒప్పుకోకపోతే కుదరదు కదా. వాళ్ళు కూడా సైన్సే చదువుకుంటున్నారుగా. విశ్వాసము ఉంచవలను అనే వాళ్ళందరికీ మరి సైన్సే, వారందరూ చదివే సైన్సే. అందువల్ల ఈ సంసారం అంటే జన్మమరణ ప్రవాహం. ఎన్ని జన్మలు ఎత్తాం, ఎన్నిసార్లు పోయాం, ఎన్ని యోనుల్లో పుట్టాం, ఇదే వచ్చిందా? ఇదివరకు మనం మనిషి అని పుట్టామా? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఇక్కడికి మళ్ళీ ఎక్కడికి పోతామో తెలియదు. కపూయ చరణా కపూయాం యోని మాపద్యంతే శ్వయోనింబ సూకరయోనింబ చండాలయోనింబ అంటాడు. రమణీయ చరణా రమణీయాం యోని మాపద్యేరన్ బ్రాహ్మణయోనింబ క్షత్రియయోనింబ అంటాడు. రమణీయమైనటువంటి ఆచరణ. రమణీయం అంటే ఏమిటి? అందరూ కూడా హర్షించే విధంగా ఉండాలి ఆచరణ. అలాంటి వాడు ఉత్తమ జన్మను పొందుతాడు అని చెప్తోంది ఉపనిషత్తు. మరి కపూయ చరణా అంటే నీచమైనటువంటి ఆచరణ చేసేవాడు ఏమవుతాడు? శ్వయోనింబ కుక్కగా పుడతాడు, సూకరయోనింబ పందిగా పుడతాడు. ఇలా ఏవేవో భయంకరమైనటువంటివని చెప్పారు. కాబట్టి ఎన్ని జన్మలు ఎత్తాము, ఇప్పటికి వచ్చింది ఈ జన్మ. ఏదో కాస్త కూస్తో బుద్ధి ఉంది, బుద్ధి కూడా కొంత ఉన్నది, బుద్ధిజీవులంగా ఉన్నాం కదా. అందువల్ల ఈ సంసార బంధానికి ఎవరు కారణం? అజ్ఞానం కారణం. ఈ అజ్ఞానం అంటే ఎవరు? ఆమె మహామాయ. ఆవిడ మనందరినీ ఈ అజ్ఞానంలో పడేసింది. ఎందువల్ల పడేసింది? ఆమెకేం పడేయాలని కాదు కదా, ఆమెకేం కోరిక లేదు. మనకి ఎప్పుడైతే ఆ తల్లి మీద భక్తి లేదో అప్పుడు వచ్చి ఇందులో పడిపోయాం. ఆమె మనని మళ్ళీ ఇందులో నుంచి బయటపడేయాలి. ముక్తిప్రదాయిని, శైవ ముక్తిప్రదాయిని. ఈ బంధం ఆమె వల్లే వచ్చింది. ఆమె మనకి మోక్షాన్ని కూడా ప్రసాదించాలి. సంసార బంధహేతుర్వ యా శైవముక్తిప్రదాయిని. ఎవరావిడ? సా విద్య. ఆమె జ్ఞానస్వరూపిణి. పరమాదేవి శైవ సర్వేశ్వరేశ్వరి. ఆమె గొప్ప జ్ఞానస్వరూపిణి. సమస్తానికి ఆమె నియామకురాలన్నమాట. నవరాత్ర విధానేన సంపూజ్య జగదంబికాం నవాహోభి పురాణంచ దేవ్యా భాగవతం శృణు. నవరాత్ర విధానంతో అమ్మవారిని పూజించి 10 పగళ్ళు, రాత్రిపూట పూజ అంటే రాత్రి పగలు కూడా చేస్తాం, ప్రధానంగా రాత్రి పూజ విశేషం అని చెప్తారు. అందువల్ల ఈ 10 రోజులు పగలు పురాణం దేవీ భాగవతం వినాలి. యస్యా శ్రవణమాత్రేణ సద్య పుత్రమవాప్సిసి. నువ్వు ఈ పురాణం వినడం పూర్తయ్యేప్పటికీ నీ కుమారుడు వచ్చేస్తాడు. భుక్తిముక్తిర్నదూరస్థ పఠతాం శృణ్వతాం నృణాం ఇత్యుక్తో నారదే నాసౌ వసుదేవ ప్రణమ్యతం ఉవాచ పరయా ప్రీత్యా నారదం మునిసత్తమం. చాలా సంతోషపడ్డాడు. అయితే ఇది మనం చేయొచ్చు, కొంతమంది స్వయంగా చేయొచ్చు, కొంతమంది మనం ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళాము, అక్కడ అర్చకుడు అమ్మవారికో శివుడికో మరి లేకపోతే వెంకటేశ్వర స్వామికో ఆయన ఏదో పూజ చేసి ఆయన హారతి ఇచ్చి మనకి ఇచ్చాడు. మేమే వెళ్ళి లోపలికి వెళ్ళి హారతి ఇచ్చుకుంటామండి అంటే మనకేం పుణ్యం రాదు. లేనిపోయింది పాపం వస్తుంది, లేనిపోయి అక్కర్లేనివన్నీ అంటుకుంటాయి, దరిద్రాలన్నీ అంటుకుంటాయి. ఏదో అష్టదరిద్రాలు అన్ని దరిద్రాలు అంటుకుంటాయి. మనం కనుక పోయి గర్భాలయంలో వారు పూజ చేస్తున్నారుగా మేము చేస్తాం. ఎవరేం చేయాలో ఆ పని చేయాలి. కలెక్టర్ సంతకం పెట్టాల్సింది కలెక్టర్ పెట్టాలంటే కలెక్టర్ ఆఫీసులో ప్యూన్ పెడితే రేపు ఏదైనా తేడా వచ్చిందనుకోండి, ఎక్కడికైనా పంపించారనుకోండి టెస్ట్ చేసి, ఇది వాడి సంతకం కాదంటే ఇది ఫోర్జరీ అంటే కొంపలు అంటుకుపోవు. అందువల్ల ఎవరేం చేయాలని చేయాలి, అంతేగాని అందరూ సమానమే. ఎవరిని కోసినా ఎర్రగానే వస్తుంది రక్తం, కానీ రక్తంలో తేడాలు ఉంటాయిగా. ఇది ఓ పాజిటివ్, ఏ పాజిటివ్, అది బి, ఏదో బి, రకరకాలు ఉంటాయి. అట్లాగే మనం చేయవలసింది ఎవరేం చేయాలి. అయితే ఇప్పుడు వసుదేవుడు చేశాడా స్వయంగా? ఎవరు చేశారు ఇది?
వసుదేవుడు చేశాడా, ఎవరి చేత చేయించాడు, అది కూడా ఉంది ఇక్కడ. అంటే మనం ప్రతి వాళ్ళం కూడా ఎలాంటి మన మీద పక్షపాతం చూపారనే భావం ఉండకూడదు. పక్షపాతం ఏమీ లేదు. ప్రతి మానవుడు తరించాలనే ఈ పుస్తకాలన్నీ బయలుదేరినాయి. ఎవరి పట్ల ఏ రకమైనటువంటి వివక్ష చూపల, కానీ చేసే విధానం ఎలా చేయాలని తెలుసుకుని మనం చేయొచ్చా, మన కోసం చేయించుకోవాలా అనేది ఆ విషయంలో కొంచెం పద్ధతిగా ఆలోచించి చేసుకోవడమే తప్ప భగవంతుడికి అందరి మీద ఒకే రకమైన కరుణ ఉంటుంది. మనం చేసుకుంటే మన మీద ఎంత అనుగ్రహం కలుగుతుందో భగవంతుడికి మనం చేయిస్తే కూడా అలాగే అనుగ్రహం కలుగుతుంది. అక్కడ మాత్రం మనం ఎప్పుడు కూడా పొరపాటు పడనక్కర్లేదు. ఏం చేశాడు ఆయన? తదాహం గర్గమాహూయ మునిం నత్వాభిపూజ్య చ నివేద్య దేవకీ దుఃఖం అవోచం పుత్రకామ్యయా భగవన్ కరుణా సింధో యాదవానాం గురుర్భవాన్ ఆయుష్మత్ పుత్ర సంప్రాప్తి సాధనం వద మే మునే. అప్పుడు నారదుడితో ఈయన అన్నాడు, నిజమేనయ్యా, నేనేం చేశానంటే ఒకసారి కారాగారంలో ఉన్నప్పుడు మా బావమరిది కంసుడు వచ్చి 6 పిల్లల్ని చంపేస్తే గర్గుల వారిని పిలిపించి నేను ఆయన్ని పూజించి ఈ దేవకి పడే దుఃఖం అంతా చెప్పి, నాయన మాకు ఆయుర్దాయం ఉన్న పుత్రుడు పుట్టేటట్టుగా ఏదైనా చెయ్యి అంటే ఆయన దేవి భాగవతం చేశాడు. ఇలాగా మా కోసం చేసేటప్పటికీ మా అబ్బాయి బతికాడు, హాయిగా ఉన్నాడు, మేము ఇప్పుడు బావసుకు. ఇదివరకు నాకు తెలుసు అసలు ఇది ఇలా జరిగింది మాకు, నువ్వు మళ్ళీ ఇప్పుడేదే చెప్పావు మా అబ్బాయి రావడానికి అని చెప్పి. అయితే మరి యజ్ఞస్తి తర్వాత యజ్ఞస్తి భగవన్ ప్రీతి మైతే కరుణానిధే తదా పురో మదధ త్వం సమారాధయ చండికాం నిరుద్ధ కంసగేహేహం నకించిత్ కర్తుముత్సహే. నేను మరి కంసుడి కారాగారంలో ఉన్నాను కాబట్టి నేనేం చేయలేను కదా, నువ్వు చేయమని ఆయన్ని ప్రార్థించాడు. ఆయన చక్కగా వసుదేవుడి కోసం అని చెప్పి చక్కగా ఆరాధించాడు. ఎక్కడ ఆరాధించాడంటే వింధ్యవాసిని దగ్గరికి వెళ్ళి, వింధ్యపర్వతంలో ఆ వింధ్యవాసిని సన్నిధిలో ఆయన వసుదేవుడికి ఈ రకమైనటువంటి దుఃఖం తొలగి మరి సత్సంతానం, మంచి ఆయుర్దాయం కలిగిన సంతానం కలగడం కోసం అక్కడ ముని జప పాఠ పరాయణ, అక్కడ జపం చేయటం, ఈ పాఠం దేవీ భాగవత పాఠం ఇదంతా చేశాడు. అప్పుడు తతస్సమాప్తే నియమే వాగువాచ అశరీరిణి. ఆ నియమం పూర్తయిన 9 రోజులప్పటికీ ఒక అశరీర వాక్కు వినపడింది. ఏమని? ప్రసన్నాహం మునే కార్యసిద్ధిస్తవ భవిష్యతి. నేను ప్రసన్నురాలనయ్యాను, కార్యసిద్ధి కలుగుతుంది నీకు తప్పకుండాను. భూభారహరణార్థాయ మయా సంప్రేరితో హరి. నేను భూమి యొక్క భారం తొలగించడానికి శ్రీ మహావిష్ణువుని పంపించాను. వసుదేవస్య దేవక్యాం స్వాంసేత్ర అవతరిష్యతి. దేవకి వసుదేవులకి ఆయన కుమారుడుగా పుడతాడు అని ఆ శరీరవాక్యం వచ్చింది. తర్వాత కంసభీత్యాతమాదాయ బాలం ఆనకదందుభి ప్రాపయిష్యతి సద్యస్తు గోకులే నందవేశ్మని. కంసుడి యొక్క భయం వల్ల ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి నందుడి ఇంట్లో పెడతాడు వసుదేవుడు. యశోదా తనయాం నీత్వా స్వగృహే కంసభూభుజే. యశోదకి పుట్టినటువంటి పిల్లని తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. ఈ విధంగా అంతా జరుగుతుంది అని చెప్పి జరిగింది. ఇదంతా జరిగింది మరి గర్గాచార్యుడి యొక్క ప్రయత్నం వల్ల ఇదంతా నాకు జరిగింది. నేను మళ్ళీ ఇప్పుడు దేవీ మహాత్మ్యాన్ని విన్నాను కాబట్టి సంతోషంగా ఉంది. మరి ఇప్పుడు నాకేం కావాలంటే, అప్పుడేదో చెప్పారు చేశాను, ఇప్పుడు మొత్తం నీవు చెప్తే వినాలనుంది దేవీ భాగవతం. కాబట్టి నారదుల వారిని కోరాడు, ఇప్పుడు నువ్వు దేవీ భాగవతం చెప్పు, మా అబ్బాయి లేడు, వాడు రావాలని కోరుకుంటున్నాను, నువ్వు దేవీ భాగవతం చెప్తే నేను వింటానన్నాడు. వసుదేవ వచశ్రుత్వ నారద ప్రీతమానస సుదినే శుభనక్షత్రే కథారంభమధాకరోత్. ఆయన కూడా ముహూర్తం పెట్టుకుని నారదుల వారు ఒక మంచి రోజున మంచి సమయంలో దేవీ భాగవతం ప్రారంభించి ఆ దేవీ భాగవతం చెప్పాట. కథా విఘ్న విఘాతార్థం ద్విజాజేపు నవాక్షరం. ఇది కథకి విఘ్నం కలగకుండా ఉండడం కోసం మరి బ్రాహ్మణోత్తములందరూ కూడా నవాక్షర మహామంత్రాన్ని, అంటే చండీ నవాక్షరి, ఆ నవాక్షరి జపం చేశారు. మార్కండేయ పురాణోక్తం పేఠు దేవ్యాస్తవం తథా చండీ సప్తశతి పారాయణం చేశారట. ప్రథమ స్కంధమారభ్య శ్రీనారద ముఖోద్గతం శుశ్రావ వసుదేవశ్చ భక్త్యా భాగవతామృతం. నవమేహని కథాపూర్తౌ పుస్తకం వాచకం తథా ప్రసన్న పూజయామాస వసుదేవో మహామనాః. అథ తత్ర విలస్యాంతః కృష్ణజాంబోతోర్మృధే కృష్ణముష్టి వినిష్పాత శిలాథాంగో జాంబవానభూత్. అథాగత స్మృతిస్సోపి భగవంతం ప్రణమ్య చ ఉవాచ వరయా భక్త్యా స్వాపరాధం క్షమాపయన్. ఇక్కడ 9వ రోజు ఎప్పుడైతే నారదుల వారి వల్ల ఈ దేవీ భాగవత కథ పూర్తి అయిందో, కథాశ్రవణం పూర్తయిందో, అక్కడ ఏం జరిగిందంటే జాంబవంతుడితో యుద్ధం జరుగుతోంది కృష్ణుడికి. ఆ జాంబవంతుడు సొమ్మసిల్లిపోయినాడు. సొమ్మసిల్లిపోయి వాడికి తెలివచ్చింది,
తెలివి వచ్చి మహానుభావా గుర్తుపెట్టాను నేను అని చెప్పి ఆయన్ని స్తోత్రం చేసి నన్ను క్షమించమని ప్రార్థించాడు. ఆ తర్వాత నువ్వు రామచంద్రమూర్తివి అని ఇదంతా చెప్పడం, అక్కడి నుంచి మరి ఆ జాంబవతి వివాహం ఇలాంటివన్నీ అయిపోయింది. అక్కడి నుంచి వచ్చేసేసాడు, వచ్చి వసుదేవుడిని కలిశాడు కృష్ణ పరమాత్మ. ఈ విధంగా మరి ఇది ఒక కథ. ఆ తర్వాత ఇది ఇలా ఉండగా ఒకసారి అగస్త్యుల వారు, ఆయన చాలా గొప్పవాడు. అగస్త్యుల వారు ఎంత గొప్పవాడో మనందరికీ తెలుసు. అగస్త్యుల వారు ఏమేం పనులు చేశాడో మీ అందరికీ తెలుసు. ఒకసారి వింధ్య పర్వతం పోటీ పడింది మేరు పర్వతంతో. మేరు పర్వతం అంటే బంగారు పర్వతం కదా, సమస్త దేవతలు అక్కడ నివసించేటువంటి చోటు. ఆ మేరు పర్వతం గొప్ప, నేను గొప్ప అని చెప్పి వీడు శరీరం పెంచేపటికి సూర్యుడు గమనం నిరోధింపబడింది. సూర్యుడు అటు ఇటు కదిలే పరిస్థితి లేదు. ఒక పక్కే ఎప్పుడు ఎండ, ఒక పక్క అంతా ఎప్పుడు చీకటి, అంతా అల్లకల్లోలం అయిపోయింది ప్రపంచం అంతా. ఎట్లా ఆ వింధ్య పర్వతంకై కొంచెం మరి అగస్త్యుల వారు గురువు. అగస్త్యుల వారు చాలా పొట్టిగా ఉంటాడు. అగస్త్యుల వారు కాశీలో ఉంటున్నాడు పాపం. ఏదో కాశీవాసం చేయాలని ఆ రోజుల్లో కాశీలో ఉన్నాడు ఆయన. ఏమయ్యా నువ్వు కాశీలో కూర్చుంటే ఎట్లా కొంపలన్నీ అంటుకుపోతున్నాయి, నువ్వు కొంచెం వెళ్ళి వాడిని కాస్త, వాడు దండం పెడతాడు కదా, ఏదో చేయి తమాషా అన్నారు. సరే ఆయన పాపం అట్నుంచి బయలుదేరి ఇటు వచ్చాడు. ఇటు వచ్చినప్పుడు ఆ వింధ్య పర్వతం వంగి దండం పెట్టాడు. ఒరే నేను మళ్ళీ అట్నుంచి వచ్చేప్పుడు ఇటే వెళ్ళాలి కదా, కాస్త నువ్వు వంగే ఉండు, మళ్ళీ నువ్వు పైకి వెళ్ళటం మళ్ళీ కిందకి రావడం ఎందుకు రానికి కష్టం అన్నాడు. వాడిని వంచేశాడు. ఆ తర్వాత సముద్రంలో దేవతలందరినీ రాక్షసులు సంహరించి చాలా ఇబ్బందులు పెట్టి అమృతం దాగక ముందు ఆ దేవతలంతా సముద్రంలో దాక్కుంటున్నారు. దేవతలంతా వెళ్ళి ప్రార్థించారు, మహానుభావ నువ్వెంతో తపస్యాలివి, మహానుభావుడు. ఆయన భార్య లోపాముద్ర గొప్ప అమ్మవారి ఉపాసకురాలు. ఆమె దగ్గర ఉపదేశం పొందాడు అగస్త్యుల వారు. చాలా గొప్ప విషయం అది. మొత్తం 12 మంది దేవీ ఉపాసకులు, మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్రాచ మన్మథ అగస్త్యరగ్ని సూర్యశ్చ ఇంద్రస్కంద శివస్తథ అని క్రోధభట్టారకో దేవ్య ద్వాదశామి ఉపాసకా అని. అంటే లోపాముద్రా విద్య, అగస్త్య విద్య, మను విద్య, చంద్ర విద్య, ఇట్లా మన్మథుడు మరి ఒక్కొక్కడు 12 మంది ఉపాసకులు. అందులో లోపాముద్ర అమ్మవారు చాలా గొప్పది, మహాతల్లి. ఆమె వల్ల మామూలుగా ఏమిటంటే ఉపదేశం ఎప్పుడైనా పొందినప్పుడు ఆడవాళ్ళు నేరుగా వేరే పురుషుడి దగ్గర ఉపదేశం లేదు. పూర్వకాలంలో, ఇప్పుడు ఏదో రకరకాలు జరుగుతున్నాయి, వేరే విషయం. పూర్వకాలంలో ఏమిటంటే గురువు దగ్గరే, ఎవరైనా ఉత్తమ గురువు దగ్గర భర్త ఉపదేశం పొంది ఆ భర్త ద్వారానే భార్యకి చెప్పించేవాళ్ళు. అదే చెప్పాలి, అంతేగాని నేరుగా గురువులు చెప్పడం అటువంటి పద్ధతి లేదు. లేదు ఈ భర్త అనుమతి తీసుకోవడం ఏదో ఒకటి ఉంటుంది, అదైనా చెయ్యాలి. అంతేకాకుండా ఆమె స్వయంగా అమ్మా నీకు ఈ మంత్రం నేను ఇవ్వదలుచుకున్నాను, ఇదిగో ఈ మంత్రం తీసుకో అని ఎవడు వచ్చి అట్లా చెప్పకూడదు, ఇవ్వకూడదు కూడా. ఇచ్చిన వాడికి నరకం వస్తుందని ఉంది శాస్త్రంలో. అది ఆ శాస్త్రాలు ఇప్పుడు ఎవరు లేవు, ఆ పుస్తకాలన్నీ ఎక్కడ పారేసినట్టున్నారు జనం. అందుకని అవన్నీ చెప్పకూడదు ఇప్పుడు మనం. సో ఎవడు పడితే వాడు ఉపదేశాలు చేయటం అవన్నీ లేవు. పూర్వకాలం పద్ధతి అది. ఆ విధంగానే అంటే ఉభయులు కూడా ఒకే రకమైన నియమం, సహధర్మచారి సహధర్మచరీతవ అంటాం కదా, ఆ ఒకే ధర్మాన్ని ఇద్దరూ పాటించాలని. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒక విషయంలో ఐకమత్యం కలిగి ఉండాలి అని. అంతేకాని వాళ్ళిద్దరికీ మా గురువుగారు గొప్ప అని ఆవిడ అనకూడదు, అలాగే ఇంకేదో ఈయన అనకూడదు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అయితే మొత్తం మీద ఏమిటంటే మరి ఈ అగస్త్యుల వారు దేవతలంతా వెళ్ళి ప్రార్థించారు, అయ్యా ఈ రాక్షసులు మనం బాధపడుతున్నారంటే ఆయన వెళ్ళి, అప్పుడు సముద్రం ఉప్పగా ఉండేది కాదు ఆ కాలంలో. ఓ కేశవాయ స్వాహ అన్నాడు అంతే. ఆచమనంలో ఒక్కసారి మళ్ళీ నారాయణ స్వాహ మాధవ స్వాహ లేదు, ఒక్కసారి మొత్తం సముద్ర జలం అంతా తాగేశాడు. మొత్తం రాక్షసులంతా బయటకు వచ్చేసారు, మొత్తం దేవతలు చంపేశారు. అప్పుడు ఈలోపు ఏదో వజ్రాయుధం సంపాదించాడు ఆయన ఇంద్రుడు, మొత్తం వాళ్ళని క్షేమంగా అప్పుడు అందరూ హాయిగా ఉన్నారు. మొత్తం మీద అగస్త్యుల వారికి చాలా ప్రభావం. అందుకే ఒకసారి ఏదో చెప్తుంటారు కదా రామాయణంలో, అటువంటి కథలని ఇప్పుడు మనం చెప్పకూడదు. సీతమ్మవారు నీ ఎందుకే అమ్మా మీ ఆయన ఏం చేశాడు రావణాసురుడిని చంపడానికి అంటే, పినిగారు వంతెన కట్టారండి, సముద్రం మీద పెద్ద వంతెన కట్టారంటే, ఎందుకే బాబాయ్ గారిని పిలిస్తే సరిపోయేది కదా, వారి ప్రభావం తెలుసు కదా అందుట. అంటే వారి చేత మళ్ళీ తాగించడం ఇష్టం లేదండి, వారు వదిలింది మళ్ళీ వారు తాగటం ఇష్టం లేదు, ఆయన మళ్ళీ వదిలాడు దేవతలు ప్రార్థిస్తే అదంతా, అందుకని అది మళ్ళీ తీసుకోవడం ఇష్టం లేదు అని ఏదో చెప్పి చమత్కారంగా చెప్తారు. ఏ రామాయణంలో ఉందేమో కానీ వాల్మీకి రామాయణంలో లేదు, అది ఇతర రామాయణాల్లో కూడా ప్రసిద్ధమైనటువంటి రామాయణాల్లో లేదు, ఎక్కడైనా ఏదైనా ఉందేమో మనకి తెలియదు. మొత్తం మీద అలాంటి పెద్దవాళ్ళు చెప్పిన కథే ఇది, ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళు పూర్వం చెప్పిన కథే అది. అందువల్ల నేను అది ఇప్పుడు ఉచ్చరించాను, కానీ అలా మనం చెప్పకూడదు. అయితే మరి ఈ అగస్త్యుల వారు ఏం చేశారంటే, ఒకసారి కుమారస్వామి ఉంటే ఆ కుమారస్వామి దగ్గరికి వెళ్ళి, మన కుమారస్వామి యొక్క ఇప్పుడు మనకి పంచాయతనం రోజు పూజ చేస్తారుగా మన వాళ్ళు, దేవతార్చన చేస్తారుగా. ఆ దేవతార్చన చేసేటప్పుడు అసలు మనకి షణ్మత స్థాపనాచార్య అని ఆదిశంకరాచార్యుల వారికి ఒక బిరుదు ఉంది.
షణ్మత స్థాపనాచార్య అంటే మొత్తం మన వైదికమైనటువంటి దేవతారాధన మార్గాలు 6. అంటే అది వైదికం. మిగతావన్నీ ఏవేవో రకరకాలు, వాటి సంగతి మనకు అనవసరం. అది తాంత్రికం, మరేదో పౌరాణోక్తం, అది ఇది అని. వేదం చెప్పిన విధానంలో మనం అర్చించే రూపాలు, భగవంతుడి రూపాలు 6. ఆదిత్యం, అంబికాం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం, కౌమారం అని. సూర్యారాధన అంబిక అమ్మవారు, గణపతి, శివుడు, విష్ణువు. విష్ణువు సాలగ్రామ రూపంలో, సూర్యుడేమో మరి కెంపు రూపంలో ఉంటాడు. ఇలా రకరకాలుగా ఉంటాయి అవన్నీ. అది అక్కడ దొరుకుతుంది, నర్మదలో బాణం దొరుకుతుంది, అక్కడ ఇంకో అది దొరుకుతుంది, ఇది దొరుకుతుంది. అలాంటివేవో సేకరించి జాగ్రత్తగా మనం దొరికినవి తెచ్చేసుకుని ఇళ్లలో పెట్టి పూజ చేసుకోవడం, అవి చేయకూడదు. నేను వెళ్ళానండి గంటకిలో నాకు ఇన్ని సాలగ్రామాలు దొరికినాయి, ఇదిగో ఇన్ని పట్టుకొచ్చాను, వాటి వల్ల ఏమీ ప్రయోజనం లేదు. మనకి ఎవరన్నా పూజించిన పెద్దవాళ్ళు వాళ్ళు ఇస్తే పరంపరగా పూజలు అందుకుంటూ, వాళ్ళేదో చాలా దీక్షాపురులు పూజించినవి అందుకుని అవి పూజిస్తే మనకి ఏదైనా శక్తి వస్తుంది. కానీ మనం ఇప్పుడు ఎక్కడో కొనుక్కొచ్చి కాశీలో అక్కడ విశ్వనాథ గల్లీలో కొనుక్కొచ్చానండి, ఆ కొట్లో కొనుక్కొచ్చాను అని తెచ్చి మన ఇంట్లో లింగం పెట్టాను అట కుదరదు. దానికి మళ్ళీ ఒక దీక్ష, ఓ గురువు, ఏదో పద్ధతి, దాన్ని ఏదో అభిమంత్రి. ఇప్పుడు మనం గుళ్ళలో ప్రతిష్ఠ చేస్తున్నారు, ఇన్ని రకాలుగా చేస్తున్నారు, ధాన్యాధివాసం, జలాధివాసం, అది ఇది అంతా కూడా బోలుడు ప్రక్రియతో చేస్తున్నాం. ఆ విధంగా చేస్తే తప్ప దానికి పవర్ రాదు. ఊరికే ఏదో తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే దానికి ఏం పవర్ రాదు. దానికి మళ్ళీ మంత్రం, యంత్రం ఉంటేనే ఆ దేవతారాధనకి. అందుకే దానికి ఒక నియమం, అదంతా ఏర్పాటైంది. అయితే కుమారస్వామిని ఆరాధించడం వల్ల ఏమిటంటే సుబ్రహ్మణ్య సర్వగురు, సుబ్రహ్మణ్యారాధన సర్వదేవతోపాసన అని ఉన్నది. మనకి సూత సంహితలో ప్రత్యేకంగా చెప్పారన్నమాట. సుబ్రహ్మణ్యారాధన చేస్తే మొత్తం ఈ 6 విధమైనటువంటి దేవతారాధన ఫలం వస్తుంది అని. అది సుబ్రహ్మణ్యోపాసనలో చాలా విశేషం అన్నమాట. మామూలుగా సుబ్రహ్మణ్యోపాసన మనం పంచాయతనంలో చెయ్యం. పంచాయతనంలో ఏం చేస్తామంటే ఆదిత్యం, అంబికా, విష్ణు, గణనాథం, మహేశ్వరం అని మొత్తం ఈ 5 ఉంటాయి. మరి సూర్యుడు ఏమిటంటే మామూలుగా అగ్నిహోత్రం చేస్తారుగా రోజు, ఆ అగ్నిహోత్రమే అగ్నిహోత్రం అంటే బ్రహ్మచారి అయితే వీడు అగ్నికార్యం చేస్తాడు, గృహస్థ అయితే ఔపాసన అని పొద్దున సాయంత్రం ఔపాసన చేయాలి. ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. అది చేయటమే అది సుబ్రహ్మణ్యోపాసన కింద లెక్క అన్నమాట. అది పూర్వకాలంలో ఆ పద్ధతి అంతా నియమంగా చేసేవాళ్ళు. ఇప్పుడు అదంతా లేదు కాబట్టి ఏదో మనకేం చేశారంటే తెలివిగా ఏదో పుట్ట పాలు పోయటం, ఆ రోజు కాస్త నియమంగా ఉండడం, ఆ రోజు తరిగిన కూర తినకూడదు, ఏదో అట్టా ఉండాలి ఇట్టా ఉండాలి, ఏవో చెప్పారు. మొత్తం మీద ఇంటిల్లిపాది కాస్త జాగ్రత్తగా ఉండడం, ఇట్లాంటివన్నీ చెప్పారు. అదేనా ఏడాదికి ఒక రోజు అట్టా కూడా చేయటం. అదంతా పెద్దవాళ్ళు ఏం చేశారంటే రాను రాను మనకు ఉండేటువంటి బలం తగ్గిపోవడం వల్ల వాటికి అనేక మార్గాలు, సూక్ష్మమైన మార్గాలు కనుక్కుని మనకి దయతో అనుగ్రహించారు. మన పెద్దవాళ్ళు చేసిన ఉపకారం ఇంత అంతా కాదు. దీనిలో పోస్తే అది రావడం ఏమిటి, ఇవన్నీ అనవసరపు మాటలు, వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు అవన్నీ అవసరమా? అన్నీ చెప్పడానికి ఉంటుంది. ఇప్పుడు సైంటిస్టులు కూడా అన్నీ చెప్పరుగా, వాళ్ళు చేసేవన్నీ చెప్తారా? అవన్నీ కుదరవు. కొన్ని చెప్పేట్టు ఉండవు, కొన్ని కనపడే బయట వదిలేట్టుగా ఉంటాయి. అందువల్ల కుమారస్వామి చాలా గొప్పవాడు. ఆయన తండ్రికే ఉపదేశం చేశాడు. ఆయన మహానుభావుడు, పరమేశ్వరుడికే ఉపదేశం చేసినవాడు. అందువల్ల ఆయన మహాజ్ఞానమూర్తి. ఆయన దగ్గరికి వెళ్ళి కుమారస్వామిని సేవించి అనేక విషయాలు అడిగట. అనేక విషయాలు ఆయన దగ్గర తెలుసుకున్నాడు. ఎన్ని విషయాలు ఆయన చెప్పాడు ఈయనకి. చెప్పిన తర్వాత ఒకటేమిటి, అన్నీ చెప్పిన తర్వాత ఒకసారి ఏమడిగాడంటే, భగవంతారకారాతే దేవీ భాగవతస్య తు మహాత్మ్యం శ్రవణే తస్య విధించాపి వద ప్రభో. అన్నీ చెప్పిన తర్వాత ఎన్నో చెప్పావయ్యా నువ్వు, నాకు కానీ ఒకటి చెప్పాలి. నువ్వు దేవీ భాగవతం యొక్క మహాత్మ్యం చెప్పాలి. నువ్వు అది వినడం ఎలా వినాలో చెప్పాలి అని సుబ్రహ్మణ్య స్వామిని అగస్త్యుల వారు అడిగారు. దేవీ భాగవతం నామ పురాణం పరమోత్తమం. దేవీ భాగవతం అన్ని పురాణాల కన్నా ఉత్తమమైంది. ఎందువల్ల? త్రైలోక్య జననీ సాక్షాత్ గీయతే యత్ర శాశ్వతి. శాశ్వతి. ఇప్పుడు విష్ణువుకి ఆ పదవి అయిపోయిన తర్వాత, ఈ సృష్టికాలం అయిపోయిన తర్వాత ఈ స్థితికర్త అయినటువంటి విష్ణువుకి వెళ్ళిపోతాడు, బ్రహ్మదేవుడు వెళ్ళిపోతాడు, అందరూ వెళ్ళిపోతారు. కానీ అమ్మా మీ ఆయన ఉంటాడు, నీ తాటంక మహిమ, నువ్వు పెట్టుకున్న దిద్దులు నీ కమ్మలు గొప్పవి అని సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు మరి చెప్పినట్టుగా, మరి అమ్మవారు ఆమె శాశ్వత స్వరూపిణి. ఆమెకి ఎప్పుడు కూడా నాశం లేదు, క్షీణత లేదు. ఈ సమస్తమైనటువంటి లోకాలని కూడా ఆమె జనని. ఆ తల్లి యొక్క మహాత్మ్యం చెప్పబడేటువంటి, ఆ తల్లి యొక్క వైభవం వర్ణించబడేటువంటి దేవీ భాగవతం ఉత్తమమైంది కాబట్టి అది నాకు చెప్పు అంటే ఆయనే చెప్తున్నాడన్నమాట. అతస్తద్వాంగ్మయీ మూర్తి దేవీ భాగవతం మునే
పఠనాత్ శ్రవణాద్యస్య నకించిదిహ దుర్లభం. అటువంటి ఆ సర్వస్వరూపిణి అయినటువంటి త్రైలోక్య జనని, ముల్లోకాలకి కూడా తల్లి, సమస్తము తానే అయినటువంటి ఆ తల్లి యొక్క రూపం ఎలాంటిది అంటే, ఆ తల్లి యొక్క రూపం వాగ్రూపంలో దేవీ భాగవతం. ఈ దేవీ భాగవతం ఏమిటంటే శబ్దరూపంలో ఆ తల్లి యొక్క స్వరూపం ఇది. అందువల్ల ఇది చదవడం వినటం చాలా గొప్పది నాయన, ఇది చాలా దుర్లభమైనటువంటిది, ఇది లభించే విషయం కాదు అని సాక్షాత్ కుమారస్వామి అగస్త్యుల వారికి చెప్పాడు. అయితే ఇక్కడ ఆయన ఒక కథ చెప్తున్నాడు. ఆసీద్ వివస్వత పుత్ర శ్రాద్ధదేవ ఇది శ్రుత సో అనపత్యో అకరోదిష్టిం వశిష్టానుమతే నృప హోతారం ప్రార్థయామాస శ్రద్ధాథ దయితా మనో కన్యా భవతు మే బ్రహ్మన్ తథోపాయో విధీయతాం మనసా చింతయన్ హోతా కన్యామేవా జుహోద్ధవిః తతస్తద్వ్యభిచారేణ కన్యేలా నామ చాభవత్ అథ రాజా సుతాన్ దృష్ట్వా ప్రోవాచ విమనా గురుం కథం సంకల్పవైషమ్యం ఇహ జాతం ప్రభోతవా తచ్ఛ్రుత్వా స మునిః దధ్యౌ జ్ఞాత్వా హోతుః వ్యతిక్రమం ఈశ్వరం శరణం యాతః ఇలాయా పుంస్త్వకామ్యయా మునేస్తపప్రభావాచ్చ పరేశానుగ్రహాత్ తథా పశ్యతాం సర్వలోకానాం ఇలా పురుషతాం అగాత్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చెప్పిన ఈ కథతో మనం ఇవాళ ఆ మహాత్మ్యాన్ని పూర్తి చేద్దాం. శ్రాద్ధదేవుడు అనేటువంటి ఒక మహారాజు ఉన్నాడు. ఆయనకి సంతానం లేదు. ఆ సంతానం లేక ఆయనకి గురువుగారు వశిష్ఠుడు. ఆ వశిష్ఠ మహర్షిని ప్రార్థించాడు. ఆయన ఒక యాగం చేశాడు సంతాన ప్రాప్తి కోసం. ఆ యాగం చేసినప్పుడు యజ్ఞంలో మరి ఋత్విక్కులు ఉంటారు కదా, ఆ ఋత్విక్కుల్లో ఒక ఆయన హోత అంటే ఋగ్వేదం చదివేవాడు అని అర్థం, అధ్వర్య అంటే యజుర్వేదం, మరి ప్రస్తోత సామగాయన, ప్రస్తోత అంటే సామవేదం చెప్పే ఆయన, బ్రహ్మగారేమో అథర్వణ వేదం తెలిసిన ఆయన బ్రహ్మగారుగా ఉంటాడు. ఇలా ఒక్కొక్కడు. ఈ హోత దగ్గరికి వెళ్ళి ఈయన భార్య ఏం చేసింది, మామూలుగా ఆయన పుత్రుడి కోసం యాగం చేస్తున్నాడు. ఈవిడ వెళ్ళి కాస్త నాకు ఆడపిల్ల పుట్టేటి చేయండి, కొంచెం అట్లాంటి మాత్రం చదవండి అంది. అనేటప్పటికి పాపం ఏదో అడిగింది పాపం, ఆవిడ కదా పిల్లని కని పెంచవలసింది. సరే అని చెప్పి పోన్లేమ్మా అని ఆయన అట్ట సంకల్పం అట్ట మార్చేటప్పటికి ఇంకేముంది, ఇలా అనేటువంటి పిల్ల పుట్టింది. ఇదేమిటయ్యా, ఏం చేశావు నువ్వు, ఏమైంది, సంకల్పం ఎందుకు మార్చావు అన్నాడు. ఏదో ఆవిడ చెప్తే మార్చానంటే ఆయన చాలా బాధపడి పాపం మరి గురువుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలా జరిగింది అంటే, అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈశ్వర ఆరాధన చేయను, ఆయన ఈశ్వరుని ఆరాధించంటే, ఈశ్వరుడు ఏం చేశాడంటే వీడు ఈ పిల్ల గురుణా కృత సంస్కార మునేస్తపప్రభావాచ్చ పరేశానుగ్రహ తథా పశ్యతాం సర్వలోకానాం ఇలా పురుషతామగాత్. ఆ ఇలా స్త్రీ అయిపోయింది, పురుషుడైపోయింది గురువుగారి అనుగ్రహం, ఈశ్వరానుగ్రహం చేత. అయితే గురుణా కృత సంస్కార సుద్యుమ్నోధ మనోస్తుత నిధిర్బభూవ విద్యానాం సరితామివ సాగర. వాడు గురువుగారి సంస్కారం, ఉపనయనాది సంస్కారాలు చేశారు, వాడికి అన్ని చదువులు వచ్చినాయి. ఆ తర్వాత ఒకరోజు వేటకు వెళ్ళాడు. వాడి పేరు సుద్యుమ్న అని పెట్టారు. వనాద్వనాంతరం గచ్చన్ బహుబభ్రామ సానుగ దైవాదహస్తాత్ హేమాద్రే సకుమారో వనం యయౌ కస్మింశ్చిత్ సమయే యత్ర భార్యయా అపర్ణయా సహ అరమద్దేవదేవస్తు శంకరో భగవాన్ ముధా తదాతు మునయస్తత్ర శివదర్శనలాలసాహ ఆజగ్మురథ తాన్ దృష్ట్వా గిరిజా వ్రీడితాభవత్. వీడు వెళుతూ ఉంటే అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్నారట. వీళ్ళందరూ వచ్చేటప్పటికి శివుడు అక్కడ శివుడు ఉన్నాడని అందరూ వచ్చేసారు, మునులు వీళ్ళంతా కలిసి వచ్చేప్పటికి ఆమె చాలా సిగ్గుపడిందిట. రమమాణౌతదౌ దృష్ట్వా గిరిశు సంసితవృతా నివృత్తా మునయో జగ్ముః వైకుంఠనిలయం తదా ప్రియాయా ప్రియమన్విచ్చన్ శివోరణ్యం శశాపః అద్యారభ్య విషేద్యోస్తు పుమాన్ యోషిద్భవేదితి. ఏ అరణ్యంలో అయితే పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్నారో అక్కడికి మునులంతా వచ్చారు. శివుడు వాళ్ళకేదో తెలియదు, వాళ్ళు పక్కకు వెళ్ళిపోయారు. కానీ ఆమె కొంచెం నొచ్చుకునేప్పటికీ ఈ అరణ్యంలో ప్రవేశించిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి పురుషుడు ప్రవేశిస్తే స్త్రీ అయిపోతారు అని చెప్పి చెప్పించాడు. వీడి పాపం తెలియక ఈ పిల్లవాడు పాపం పుట్టడం, ఆడపిల్ల పుడితే ఏదో మళ్ళీ కష్టపడి ఆ పిల్లని కాస్త పిల్లాన్ని చేసుకుంటే వీడి ప్రారంభం చూడండి. ఇక్కడికి వచ్చాడు మళ్ళీ స్త్రీత్వం వచ్చి పడింది. తదారభ్య తందేశం పురుషా వర్జయంతి. అప్పటి నుంచి మగవాళ్ళు ఆ ప్రదేశానికి వెళ్ళట్లా. తత ప్రవిష్ట సుద్యుమ్నో బభూవ ప్రమదోత్తమ. అక్కడ ప్రవేశించాడు ఈ సుద్యుమ్నుడు, ఈ శ్రాద్ధదేవుడు కుమారుడు. ఇక్కడ కాస్త వచ్చేప్పటికి ఇక్కడ కాస్త స్త్రీ అయిపోయినాడు. స్త్రీ అయిపోయిన తర్వాత స్త్రీభూతాన్ అనుగానశ్వం వడవాంశ వీక్ష విస్మిత. మొత్తం ఆయన పరిచారకులు పరివారం అంతా కూడా స్త్రీలు అయిపోయారు. అక్కడ మరి ఆయన గుర్రాలేమో ఆడగుర్రాలు అయిపోయినాయి, అంతా మారిపోయింది మొత్తం. అథతా సుందరీయోష విచిచార వనేవని. చాలా అందంగా ఉంది ఆవిడ,
ఇప్పుడు ఆవిడ అనాలిగా, చాలా అందగత్తె, అడవిలో తిరుగుతోంది బడి. ఏకదాసా జగామాథ బుధస్యాశ్రమ సన్నిధౌ దృష్ట్వా తాం చారు సర్వాంగీం పీనోన్నత పయోధరాం బింబోష్టిం కుందదశనాం సుముఖీం ఉత్పలేక్షణాం ఆనంగశరవిద్ధాంగశ్చ కమే భగవాన్ బుధ. అక్కడ బుధుడు, మనకి నవగ్రహాల్లో బుధుడు ఉన్నాడే, ఆయన తపస్సు చేసుకుంటాడు, ఆయనకు ఆశ్రమం ఉంది. ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళింది. వెళ్ళేప్పటికి బుధుడికి మనసులో వికారం కలిగింది. వికారం కలిగి పాపం ఈ అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఇష్టపడేటప్పటికీ మరి పురూరవస్సు అనేటువంటి వాడు ఆయనకి జన్మించాడు. అథ సతస్యాం జనయామాస మిత్రావరుణ సంభవాథ వర్షేషు యా తేన కదాచిత్ సా బుధాశ్రమే స్మృత్వా స్వం పూర్వవృత్తాంతం దుఃఖిత్స. కొంతకాలానికి ఆమెకు పూర్వస్మృతి కలిగింది. అయ్యో, నేను మగవాడిని కదా, రాజకుమారుణ్ణి, మనువు వంశంలో పుట్టాను, శ్రాద్ధదేవుడి కుమారుణ్ణి, సుద్యుమ్నుణ్ణి, ఇలాగైపోయినానేమిటి, ఈ ఆడతనం ఏమిటి, ఇక్కడికి రావడం ఏమిటి, వీడి దుంపదగా వీడి దగ్గర పడి ఉండడం ఏమిటి, ఈ పిల్లలు పుట్టడం ఏమిటి, ఈ గోలంతా ఏమిటి, పాతదంతా గుర్తొచ్చి చాలా బాధపడిపోయింది. అప్పుడు గురువుగారి ఆశ్రమానికి వెళ్ళింది, పరిగెత్తుకుంటూ వెళ్ళింది. వశిష్ఠుల వారి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ప్రణామం చేసి, ఇదంతా జరిగింది స్వామి, నాకు ఇలాగ అయిపోయిందంటే పాపం వశిష్ఠుడు చాలా మరి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆ ఈశ్వరుని ప్రార్థించాడు. ప్రార్థిస్తే నమో నమ శివాయాస్తు శంకరాయ కబర్దినే గిరిజార్థాంగ దేహాయ నమస్తే చంద్రమౌలయే. శివస్తోత్రం చేశాడు. శివస్తోత్రం చేస్తే ఆ శివుడు ఏమన్నాడంటే, నాయనా నీకు ఏం వరం కావాలో కోరుకో అంటే, అథ ప్రసన్నో భగవాన్ ఉవాచ మునిసత్తమం మాసం పుమాన్ స భవిత మాసం నారీ భవిష్యతి. పోన్లేనైనా నువ్వు ఇంత తపస్సు చేశావు కదా, ఆమె కోసం ఒక నెల ఏమో ఆడ స్త్రీగా, ఒక నెల పురుషుడుగా ఉంటుంది హరించి అన్నాడు. ఈ చంద్రుడు కనుక 15 రోజులు వృద్ధి చెంది 15 రోజులు క్షీణించినట్టుగా ఒక నెల రోజుల పాటు పురుషుడు, ఒక నెల రోజుల పాటు స్త్రీ అని ఇలా అయిపోయింది. ఇలా అయిన తర్వాత పాపం అప్పుడు ఇది వరం ప్రాప్య శంభో మహర్షి జగదంబిక వరదానోన్ముఖీం దేవీం ప్రణనామ మహేశ్వరీం. అప్పుడు అమ్మవారికి నమస్కారం చేశాడు వెళ్ళి. అమ్మా ఏమిటిది అని అంటే, అప్పుడు ఏం జరిగిందంటే, ఆ తల్లి ప్రసన్నా భవదేవేసి చతుర్వర్గప్రదాయిని కస్వాం సోతుం క్షమీదేవి క్షమోదేవి కేవలం ప్రణతోస్మ్యహం యముస్తా భగవతి దుర్గా నారాయణీ పరా భక్త్యా వశిష్ఠమునినా ప్రసన్నా తక్షణాదభూత్ తదోవాచ మహాదేవి ప్రణతార్తిహరి మునిం సుద్యుమ్న భవనం గత్వా కురు భక్త్యా మదర్చనం సుద్యుమ్నం శ్రావయ ప్రీత్యా పురాణం మత్ప్రియంకరం దేవీ భాగవతం నామ నవాహోభిర్ద్విజోత్తమ శ్రవణాదేవ సతతం పుంస్త్వమస్య భవిష్యతి. వశిష్ఠ మహర్షితో అమ్మవారు చాలా కరుణతో, నాయన నీవు వెళ్ళి సుద్యుమ్నుడి యొక్క ఆ రాజభవనానికి వెళ్ళి ఆయన చేత నా ఆరాధన చేయించు, ఈ దేవీ భాగవతం వినిపించు. ఈ దేవీ భాగవతం పూర్తి అయ్యేప్పటికీ 9 రోజులు అయ్యేప్పటికీ శాశ్వతమైనటువంటి పుంస్తం వస్తుంది, పురుషుడు అయిపోతాడు ఇంకా అని చెప్పింది. ఈ విధంగా మనకి అనుకోకుండా జరిగేటువంటి, అంటే ఇక్కడ కేవలం అదొక ఉదాహరణగా అన్నమాట. ఏదైనా జరగకూడనిది జరిగితే ఆ జరగకూడనిది దాని నుంచి మనం తప్పించుకుని దేన్ని కోరుకుంటామో అది మనకి సిద్ధించాలంటే కూడా ఈ దేవీ భాగవత శ్రవణం చేయాలి అని చెప్పి, ఇది సాక్షాత్ కుమారస్వామి అగస్త్యుల వారికి చెప్పినట్టుగా ఈ వృత్తాంతం ఉంది. ఇటువంటి గొప్ప మాహాత్మ్యం కలిగినటువంటి మహాగ్రంథం ఇది. ఎలా చెయ్యాలి అంటే, చండీ నవాక్షరీ జపం చండీయాగం చేస్తూ వినాలి అన్నారు. ఇవన్నీ ఎలా కుదిరినాయో చూడండి. మనం ఏమైనా ఊహించామా? చతుర్దశి నాడు మొదలెట్టి వినాలని ఉంది. చతుర్దశి కలిసింది. ఎవరు పెట్టారు ఈ ముహూర్తం? మేము పెట్టింది కాదు, మీరు పెట్టింది. ఇలాగా ఇటువంటివన్నీ ఆ తల్లి దయ వల్ల కలుగుతాయి. అంతేగాని మనం ఏదో మన ప్రయత్నంతో కొంత మాత్రమే సిద్ధిస్తుంది. ఆ తల్లి యొక్క దయ ఉంటే అవే సమకూరుతాయి. ఇదే నిదర్శనం. ఇవాళ ఇక్కడ జరుగుతోంది, ఇక్కడ చండీయాగం జరుగుతోంది, ఎంతో వైభవంగా జరుగుతోంది, చాలా విశేషంగా జరుగుతోంది. ఇక్కడ ఎంతో ప్రతినిత్యం ఆ చండీ నవాక్షరి అనుష్ఠానం జరుగుతోంది. ఇవాళ చతుర్దశి. మనం ఈ మహాత్మ్యాన్ని విన్నామన్నమాట. అయితే ఈ చండీ యాగం, ఇక్కడ ఈ దేవీ యాగం ఎలా చేయాలి, ఆ విధానం అంతా ఉంది. పురాణం చెప్పేవాడు ఎలా ఉండాలి, ఎలా చెప్పాలి, వినేవాడికి నియమం ఏమిటి, చెప్పేవాడికి నియమం ఏమిటి, ఎలా వినాలి, అక్కడ ఏర్పాట్లు ఎలా చేయాలి, ఈ పురాణం చెప్పేటప్పుడు పురాణానికి వచ్చే శ్రోతలకి ఏ ఏర్పాట్లు చేయాలి. ఇంకా ఏ పురాణం మహాత్మ్యంలో ఇది లేదు. ఇది ఒక ప్రత్యేకం అన్నమాట. అష్టాదశ పురాణాల మహాత్మ్యాల్లో శ్రోతలకు ఏమి ఏర్పాట్లు చేయాలని ఎక్కడా చెప్పలే, ఇక్కడ చెప్పారు. ఇక్కడ ఆ ఏర్పాట్లన్నీ ఉన్నాయి. ఎలా కూర్చోబెట్టాలి వాళ్ళని,
ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా విశేషంగా ఇక్కడ ఎంత తినాలి రోజు, పురాణం చెప్పేవాడు ఎంత తినాలి, వినేవాళ్ళు ఎంత తినాలి. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు ఎక్కువ తింటే నువ్వు అటు మాటి కాళ్ళు కడుక్కోవాల్సి వస్తుంది, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి, ఇంతే తినాలి. ఇవన్నీ మామూలుగా ఈవేళ మనం ఏ రకంగా ఆలోచిస్తామో, ఇది వేల సంవత్సరాల నాడు రాసినటువంటి గ్రంథాలు ఇవి, ఋషులు రాసినటువంటి. అప్పుడు ఉన్న జనం ఇలా లేరుగా, ఇంత దుర్బలంగా లేరు కదా. ఇప్పుడు మన తాతలు, మన అమ్మమ్మలు, మన నాయనమ్మలే ఎంతో బలంగా ఉండడం మనకు తెలుసు. కానీ అప్పుడు మనం ఇంతకాలం తర్వాత మనం ఎలా అయిపోతామో వాళ్ళు ఊహించి మన కోసం వాళ్ళు ఎలా రాశారో చూడండి. నువ్వు అప్పుడు ఇటు ఇంతసేపు కూర్చోలేవు, ఇవి ఆపుకోలేవు, అవి ఆపుకోలేవు, ఇవి కావాలి నీకు, అవి అవసరం అవుతాయి, ఇవన్నీ రాశారు. మలమూత్ర జయాయేషాం లఘు భోజనమిష్యతే హవిష్యాన్నం వరం భోజ్యం సకృదేవ కదార్థిన. కథ వినాలనుకునేవాడు ఒకసారి తినాలట. హవిష్యాన్నం ఏదో హవిస్సం తింటుంటారుగా, ఏదో ఎందుకంటే మాటి కాళ్ళు కడుక్కోవాల్సి వస్తుంది, లేవాల్సి వస్తుంది, అలా చేయకూడదు. ఇట్లాంటివి ఎన్నెన్నో కూర్చునే వాళ్ళకి ఎలా ఏర్పాటు చేయాలి, తర్వాతి మరి ఏర్పాట్లు చేసేవాళ్ళు ఎలా ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎవరు కుమారస్వామి చెప్పాడు, అగస్త్యుల వారికి చెప్పాడు. ఇటువంటి అన్ని విషయాలు ఇందులో ఉన్నాయి. ఈ విషయాలన్నీ విని మనం మరి ఎటువంటి రాజభయం, శత్రుభయం, తర్వాత ఈ అంటువ్యాధుల భయం, తర్వాత కరువు, తర్వాత రాజ్యం అరాచకం ఏర్పడడం, ఇటువంటివన్నీ ఏర్పడ్డప్పుడు వాటన్నింటినీ కూడా తొలగించుకోవడానికి ఆ శాంతి కోసం ఈ దేవీ భాగవతం వినాలి. ఇంతకు మించినటువంటిది మనకేం లేదు. భూతప్రేత వినాశం, తర్వాత రాజ్యలాభం, మనకేదో చాలా సామ్రాజ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి, శత్రువుల నుంచి లాభం రావాలి, మనకి సంతానం లాభించాలి, తర్వాత వాటన్నిటికీ అంటే మన అన్ని రకాలైనటువంటి కోరికలు, అన్ని రకాలైన ఆపదలు పోవడానికి ఈ దేవీ భాగవతం అనేది మనకి ఎంతో గొప్ప విషయం. శ్రీమద్భాగవతం యస్తు పఠేద్వా శృణుయాదపి శ్లోకార్థం శ్లోకపాదం వా సయాతి పరమాంగతిం భగవత్యాః స్వయం దేవ్యాః శ్లోకార్థేన ప్రకాశితం శిష్య ప్రశిష్యద్వారేణ తదేవ విపులీకృతం. స్వయంగా అమ్మవారే ఈ దేవీ భాగవతాన్ని ప్రకటించింది. ఎంత దీంతో అంటే ఒక సగం శ్లోకంతో ఆమె ప్రకటించింది. అదే శిష్యులు ప్రశిష్యులు దాన్ని విపులం చేశారు. ఈ దేవీ భాగవత ప్రారంభంలో మరి ఆ అమ్మవారే స్వయంగా ఇచ్చినటువంటి ఒక మహామంత్రం ఉంది. అంటే ప్రతి వాళ్ళకి ఇప్పుడు మంత్రజపం చేయాలి. గాయత్రి మంత్రం మెయిన్గా అదేమిటిది, రింగుటోన్ అన్నమాట. రింగుటోన్ కూడా గాయత్రి మంత్రం పెట్టుకోవడం. ఎవరు ఏ అవస్థలో ఉన్నప్పటికీ కూడా గాయత్రి మంత్రం జపం చేస్తే ఉపనయనం అయిన వాళ్ళు, ఉపనయనం కాని వాళ్ళు, వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా ఏ ఫలితం వస్తుందో అటువంటి గాయత్రి మహామంత్రాన్ని ఈ దేవీ భాగవతంలో ప్రారంభంలో అమ్మవారు ఏర్పాటు చేసింది. ఇది ఏ సంస్కారం లేని వాళ్ళందరూ చేయొచ్చు. అంటే మామూలుగా ఆ గాయత్రి జపం ఉపనయనం అయిన వాడికి ఉపదేశం చేసే గాయత్రి జపం చేయకూడదు. ఈ గాయత్రి జపం వాళ్ళు చేయొచ్చు, వీళ్ళు చేయొచ్చు, అందరూ చేయొచ్చు. ఆ మంత్రాన్నే విస్తారింపజేసి ఈ దేవీ భాగవతం అంతా ఏర్పడింది. అది మనం ఒక్కసారి అందరం అనుకోవచ్చు, అది తప్పేం లేదు. అది మొట్టమొదటి మూల శ్లోకం అన్నమాట. సర్వచైతన్య రూపాం తాం, చెప్పండి అందరూ. సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. గాయత్రి మంత్రంలో ఏ విధమైనటువంటి ఆ మంత్రస్వరూపం, ఆ పదాలు ఉంటాయో అలాంటి స్వరూపంతోనే ఆ గాయత్రి మంత్రం జపం చేయలేని వాళ్ళు, చేసే అర్హతని సంపాదించని వాళ్ళు అందరూ కూడా ఇది చేయొచ్చు అని పెద్దలందరూ చెప్పడం జరిగింది. అందువల్ల ఇది ప్రథమ శ్లోకం ఈ దేవీ భాగవతానికి. ఈ శ్లోకంలో ఏ విషయమైతే చెప్పబడిందో, ఏ మంత్రార్థమైతే ఉందో, ఈ మంత్రరూపం శ్లోకరూపమైన మంత్రం ఏదైతే ఉందో, ఈ మంత్రానికి ఏదైతే వివరణ ఉందో అదే మొత్తం 12 స్కంధాల్లో 18,000 శ్లోకాల్లో ఈ దేవీ భాగవతంగా విస్తరించబడింది. అందువల్ల మనం మిగిలిన రోజుల్లో ఈ 12 స్కంధాల్లో ఉన్నటువంటి విషయాల్లో ప్రధానమైనటువంటి కొన్ని ఘట్టాలని మనం చెప్పుకుందాం. స్వస్తి.